కొద్ది క్షణాలు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్లో చాలామంది భక్తులు చాలా ప్రార్థనలు చేశారు కదా. బైబిల్లో చాలామంది భక్తులు చాలా ప్రార్థనలు చేశారు. ప్రార్థన చేయడమే కాదు కానీ వారు ప్రార్థనలకు వాళ్ళు ఏం పొందుకున్నారు? జవాబులు కూడా పొందుకున్నారు. అవునా కదా. మన జీవితంలో కూడా మనము దేవుని సన్నిధిలో చాలా ప్రార్థనలు చేస్తాం కదా. మనము దేవుని సన్నిధిలో చాలా ప్రార్థనలు చేస్తాం, కానీ చాలాసార్లు మన ప్రార్థనకు దేవుడు జవాబులు కూడా ఇస్తూ ఉంటాడు కదా. నిజంగా మన ప్రార్థనకు ప్రభు జవాబు ఇవ్వకపోతే కనుక ఈరోజు ఆయన సన్నిధిలో మనం ఇలా కూర్చుని ఉండేవాళ్ళమా? ఈరోజు మనం ఆయన సన్నిధిలో ఇలాగ ఆయన ఆరాధన చేసేవాళ్ళమా? ఆరాధన చేసేవాళ్ళం కాదు కదా. కానీ దేవుడు మన ప్రతి ప్రార్థనకి జవాబిస్తున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఒక భక్తుని నేను మీ ముందు పెడతాను. ఆ భక్తుడు ఏ రీతిగా ప్రార్థన చేశాడో ఈరోజు అలాంటి ప్రార్థన మనం చేయగలగాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ భక్తుడి కోసం ఒక్కచోటే మనం చూస్తాం. పెద్దగా బైబిల్ గ్రంథంలో ఆ భక్తుడి చరిత్ర కానీ ఆ భక్తుడి యొక్క తాలూకా విశేషాలు కానీ అంతగా ఏమీ లేవు. కానీ ఆ భక్తుడి కోసం సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో మాత్రమే మనం చూస్తాం. చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే, దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు, ఆ మనుష్యుడు ఇతీయేలునకు ఒక్కాలునకును చెప్పిన మాట. ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనక చూడండి, ఈ ప్రార్థన ఎవరు చేశారు అంటే ఆగూరు చేశాడు. చెప్పండి, ఆగూరు. చెప్పండి, ఎప్పుడైనా విన్నారా ఈ మాట? ఎప్పుడైనా విన్నారా? బైబిల్ గ్రంథం చదివినప్పుడు మనకి తగులుతుంది కదా, ఇక్కడే మనం చదువుతాం. మరి ఇంకెక్కడ ఈ మాట ఎక్కువ మనకి కనబడదు. అయితే ఈ ఆగూరు యొక్క తండ్రి ఎవరు? ఎవరి కుమారుడు అంటే ఆగూరు? యాకే కుమారుడు. చెప్పండి, ఆగూరు తండ్రి ఎవరు? యాకే. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఆ ఆగూరు చేసిన ప్రార్థన చరిత్రలో నిలిచిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఆగూరు చేసిన ప్రార్థన చరిత్రలో నిలిచిపోయింది కాబట్టి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ బైబిల్ గ్రంథంలో రాయించడం జరిగింది. అసలు ఏం చేశాడు ఈ ఆగూరు ప్రార్థన? ఆలోచన చేయండి. ఈ ఆగూరు ఏమని ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో? ఈ ఆగూరు ఎవరి కుమారుడు అని చెప్పాను? యాకే కుమారుడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అసలు యాకే అంటే అర్థం ఏంటో తెలుసా? యాకే అంటే అర్థము దేవునికి భయపడువాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకే అంటే అర్థం ఏంటి అంటే దేవునికి భయపడువాడు లేదా భక్తి గలవాడు అని అర్థం. ఎవరు దేవునికి భయపడతారు అంటే ఎవరికైతే భక్తి ఉంటుందో వాళ్ళు మాత్రమే దేవునికి భయపడతారు. అవునా కదా. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే భక్తిగా ఉంటారు. ఇప్పుడు యాకే అంటే అర్థం ఏంటంటే దేవునికి భయపడువాడు లేదా భక్తి గలవాడు అని అర్థం. ఇప్పుడు అలాంటి యాకేకి పుట్టినవాడే ఈ ఆగూరు. ఎవరు? ఆగూరు తండ్రి ఎవరు? యాకే. యాకే అంటే అర్థం ఏంటి? దేవునికి భయపడేవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, భక్తి గలవాడు యాకే. అలాంటి భక్తి గలవారికి ఎవరు పుట్టారో తెలుసా? ఆగూరు పుట్టాడు. ఆగూరు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆగూరు అంటే సమకూర్చువాడు అని అర్థం. ఆగూరు అంటే ఏంటి అర్థం? సమకూర్చువాడు. ఇప్పుడు ఈ భక్తి గలవాడికి ఎవరు పుట్టాడు అంటే సమకూర్చేవాడు పుట్టాడు. ఈరోజు తల్లిదండ్రులుగా మనం ఎలాగ ఉండాలి అంటే భక్తి గల తల్లిదండ్రులుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గల తల్లిదండ్రులుగా ఉండాలి. ఈరోజు పిల్లలు కలిగిన పెద్దవాళ్ళు లేదంటే ఈరోజు పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఎలాగ ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలు మనల్ని ఏం చేస్తారో తెలుసా? అనుకరిస్తూ ఉంటారు. మన పిల్లలు మనల్ని ఏం చేస్తారు? మనం మోకాళ్ళు వేసామనుకోండి, మన పక్కన వచ్చి మోకాళ్ళు వేస్తారు. మనం వాయిద్యాలు వాయించామనుకోండి, మన పిల్లలు కూడా వాయిద్యాలు వాయిస్తారు. ఈ మధ్య మీరు చూసుంటారు కదా, మన ఛానల్లో చిన్న షార్ట్ పెట్టాను నేను. జాయ్ బాబు ఏం చేస్తున్నాడు?
త్రిబుల్ కాంగో కొడుతున్నాడు కదా. నాకు వాడు కొట్టడం ఆశ్చర్యం అనిపించలేదు, కానీ వాడు కొట్టే విధానం మాత్రం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు అంటే నార్మల్గా చిన్నపిల్లల వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు ఎలా కొడతారంటే ఏదో దబ 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 బాధేస్తారు. కానీ ఆడు ఏం చేశాడో తెలుసా, అలా దబ 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 కొడుతూ మరలా ఈ చేతిని ఇటు కొడుతున్నాడు, ఈ చేతిని ఇటు కొడుతున్నాడు, అంటే మూడిట్లని ప్లే చేస్తున్నాడు. నాకు దాన్ని బట్టి ఏమర్థమైందో తెలుసా, తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తే మన బిడ్డలు కూడా అదే చేస్తారు. హల్లెలూయా. నువ్వు ఒక మంచి భక్తిగా తల్లిదండ్రులుగా నువ్వు ప్రార్థన చేసావనుకోండి, నీకున్న దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలు ఏం చేస్తారు, నీ పక్కన మోకరిస్తారు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి స్తుతించావనుకోండి, నీ పిల్లలు ఏం చేస్తారు, దేవుణ్ణి స్తుతిస్తారు. నువ్వు దేవుణ్ణి ఆరాధన చేసావనుకోండి, నీ పిల్లలు ఏం చేస్తారు, దేవుణ్ణి ఆరాధన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ యాకే ఎలాంటి వాడని మనం ఆలోచన చేస్తే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు భక్తి కలిగిన వ్యక్తి యాకే. ఇప్పుడు ఇలాంటి యాకేకి ఎవరు పుట్టారంటే ఆగూరు పుట్టాడు. ఆగూరు అంటే అర్థం ఏంటని చెప్పాను, సమకూర్చువాడు. ఏంటి సమకూర్చుకున్నాడు ఈ ఆగూరు? భక్తి కలిగిన దేవుని పిల్లలుగా ఉన్న మనము మన జీవితంలో ఏం సమకూర్చుకోవాలి? చాలాసార్లు మనము ఆలోచన చేస్తాం, నా జీవితంలో నేను ఆస్తి సంపాదించుకున్నానా, ఆస్తి సమకూర్చుకున్నానా, లేదా నా పిల్లలకు నేను ఏం సమకూర్చాలి అని మనము ఆలోచన చేస్తూ ఉంటాం కదా. మన పిల్లలకు మనం ఏమి సమకూర్చాలి, లేదంటే మన పిల్లలకు మనం ఎలాంటివి సమకూర్చాలి? ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం ఎలా ఆలోచిస్తారో తెలుసా, వాళ్ళ పిల్లలకు వాళ్ళు శ్రేష్టమైనవి సమకూర్చాలని అనుకుంటారు. అవునా కదా? ఈ లోకంలో మీరు ఆలోచన చేసినట్లయితే శ్రేష్టమైనవి మీరు సమకూర్చినట్లయితే గనక చూడాలి, ఇలా చూడాలి, శ్రేష్టమైనవి మీరు సమకూర్చినట్లయితే గనక వారి జీవితాలు చాలా సుఖవంతంగా ఉంటాయి. హల్లెలూయా. ఏంటి శ్రేష్టమైనవి? మన బిడ్డలకు మనం ఏమి సమకూర్చాలని మనం ఆలోచన చేస్తే శ్రేష్టమైన భక్తిని మనం సమకూర్చేవారంగా ఉండాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ రోజుల్లో చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదివితే, మత్తయి 12:30, నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఆగూరు అంటే అర్థం ఏమని చెప్పాను, సమకూర్చువాడు. అయితే దేవుని వాక్యం అంటుంది, నువ్వు ఈరోజు సంఘానికి వస్తున్నావు కదా, నీ ద్వారా సమకూర్చబడుతుందా, లేదంటే నువ్వు చెదరగొట్టేవాడుగా ఉంటున్నావా? ఆలోచన చేయాలి. సంఘము నీ ద్వారా ఏమవ్వాలో తెలుసా, సమకూర్చబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సంఘం ఏమవ్వాలి? నీ ద్వారా సంఘానికి విశ్వాసులు రావాలి. నీ ద్వారా అనేక మంది అన్యజనాంగం సంఘానికి సమకూర్చబడాలి. కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా, నువ్వు చెదరగొట్టేవాడుగా ఉంటున్నావా, సమకూర్చేవాడుగా ఉంటున్నావా? ఆలోచన చెయ్యి. ఆగూరు అంటే సమకూర్చేవాడు. నువ్వు ఎలాగుంటున్నావు ఈరోజు సంఘంలో? నీ ద్వారా సంఘము సమకూర్చబడుతుందా? నీ ద్వారా సంఘము యొక్క లెక్క విస్తరించబడుతుందా? నీ ద్వారా సంఘము యొక్క లెక్క దినదినము ఆదిమ సంఘం అంట, నానాటికి సంఘము యొక్క లెక్క ఏమవుతుందంట, విస్తరిస్తుందంట. ఈరోజు 10 మంది ఉంటే మన సంఘము 10 మందే, 50 మంది ఉంటే మన సంఘం 50 మందే. ఎందుకు సంఘం యొక్క లెక్క విస్తరించబడట్లేదు అంటే, ఒక విశ్వాసిగా నువ్వు ఇంకా బద్ధకంగా, నిర్లక్ష్యంగా, నాకెందుకులే, నేను వెళ్తే చాలు దేవుని సన్నిధికి, నాకెందుకులే, నేను ఒక్కడినే, నేను నా భార్య, నా భర్త, నా పిల్లలు, మేము వెళ్తే చాలే దేవుని సన్నిధికి అని చెప్పి దేవుని పని విషయంలో మనం ఎలాగుంటున్నాము అంటే చాలా నిర్లక్ష్యంగా మనము ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కనుక సంఘము యొక్క లెక్క ఏమవ్వాలి అంటే, నానాటికి సంఘము యొక్క లెక్క విస్తరించాలి. హల్లెలూయా. ఇక్కడ ఈ ఆగూరు ఏం చేస్తున్నాడంటే సమకూరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆగూరు? సమకూరుస్తున్నాడు. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివితే, లూకాసు వార్త 12:21, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు
అలాగుననే ఉండునని చెప్పాను. ఇప్పుడు ఈ లోకంలో డబ్బు సమకూర్చుకునే వాళ్ళని ఏమంటారు? ధనవంతులు అంటారు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని ఎడల ధనవంతుడు కాక మనము ఎవరి ఎడల ధనవంతులుగా ఉండాలి? మనము ఎవరి ఎడల ధనవంతులుగా ఉండాలి? దేవుని ఎడల మనము ఎలాగ ఉండాలి? చూడండి, మీరు ఆలోచన చేయండి. ఈ లోకంలో మనము ధనవంతులుగా ఉండొద్దని ప్రభువు చెప్పట్లేదు. ఈ లోకంలో సంపాదించొద్దు అని ప్రభువు చెప్పట్లేదు. ఈ లోకంలో మీరు ఏమి ఉద్యోగాలు చేయొద్దు అని ప్రభువు చెప్పట్లేదు. కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? దేవుని యందు మీరు ధనవంతులుగా ఉండండి. చెప్పండి, ఎక్కడ ధనవంతులుగా ఉండాలి? దేవుని యందు మీరు ధనవంతులుగా ఉండండి. ఈ లోకంలో డబ్బున్న వాళ్ళని ధనవంతులు అంటారు. కానీ మనము ఎలాంటి ధనవంతులమో తెలుసా? క్రీస్తునందు మనము ధనవంతులము. హల్లెలూయా. ఎక్కడ ధనవంతులం? మనం క్రీస్తు యందు మనము ధనవంతులము. అంటే మనం ఏమి సమకూర్చుకోవాలి? మనం ఏమి కూడబెట్టుకోవాలి అంటే భక్తిని కూడబెట్టుకోవాలి. దేవుని యందు భయభక్తులు మనం కూడబెట్టుకోవాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని యందు మీరు ధనవంతులు కాక ఏమంటున్నాడు తెలుసా? దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండునని చెప్పాను. ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన కొరకు తాను సమకూర్చుకుంటున్నాడు, కానీ దేవుని యందు ధనవంతుడిగా లేడంట. ఈరోజు నువ్వు దేవునిలో ధనవంతులుగా ఉన్నావా? నేను ఈ మధ్య యూట్యూబ్లో ఒక సహోదరి సాక్ష్యం చెప్తూ, ఆమె ఒక అన్యురాలు ఇప్పుడు సేవ చేస్తుందన్నమాట. అయితే ఆమె సాక్ష్యం ఏంటో ఆమె ఏమంటుందంటే, ఆమె ప్రభుని నమ్ముకోక క్రితము ఆమె చాలా ఒక అన్యురాలుగా ఉంటూ, ఒక విగ్రహారాధికురాలుగా ఉంటూ, ఆమెకి ఏదో ఒక నూతిలో ఆమె దూకినప్పుడంట ప్రభు ఆమెను రక్షించాడు, ఆమె రక్షించబడింది. అయితే ఆమె దర్శనంలో ఒక విషయాన్ని చూస్తుందంట. అప్పటికే వాళ్ళ అక్క ప్రభుని నమ్ముకుందంట. ఆమె మంచి విశ్వాసి అంట. అయితే ఈమె దర్శనంలో ప్రభు ఈమెను ఎక్కడికి తీసుకెళ్ళాడంటే పరలోకానికి తీసుకెళ్ళినప్పుడంట అక్కడ ఒక బిల్డింగ్ ఉందంట పరలోకంలో. ఆ బిల్డింగ్ పైన ఎవరి పేరు ఉందంటే వాళ్ళ అక్క పేరు రాసి ఉందంట. అప్పుడు ఈమె ప్రభువుని అడిగిందంట, ప్రభువా, మా అక్కకు నువ్వు ఒక ఇల్లు కట్టించావు కదా ఇక్కడ, మరి నాకు ఇల్లు ఏది అంటే ప్రభు అన్నాడంట, మీ అక్క ఏం చేసిందంటే నా కొరకు కష్టపడుతుంది కాబట్టి నేను పరలోక రాజ్యంలో ఆమె కొరకు ఏం నిర్మించాను? ఒక నివాసాన్ని నేను నిర్మించాను. నువ్వు కూడా నా పని చేసినట్లయితే కనుక నేను నీకు కూడా ఒక నివాసాన్ని నేను నిర్మిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అది శాశ్వతమైంది. ఈ లోకంలో ఒక పెద్ద బంగ్లా కట్టుకో, ఈ లోకంలో ఒక పెద్ద ఇల్లు కట్టుకో, నీలాంటి ఇల్లు ఎవ్వరికీ లేకపోవచ్చు. కానీ ఎంతకాలం ఉంటావు? ఎంతకాలం జీవిస్తాం మనం? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, ఇంకా దేవుడు మన ఆయుష్ని ఇంకా పొడిగించేస్తే 100 సంవత్సరాలు అయినప్పటికీ ఈ లోకాన్ని విడిచి మనం ఎప్పటికైనా సరే మనం అక్కడికి వెళ్ళిపోవలసిందే. కానీ అక్కడ ఉంది చూసారా, అక్కడ మనం కట్టుకున్న ఇల్లు ఉంది చూసారా, అక్కడ మనము దేవుడు మనకి కట్టించిన ఆ నివాసం ఉంది చూసారా, అది ఎప్పటికీ కూడా శాశ్వతమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ లోకంలో ఉన్న ధనానికి ఏం పట్టేస్తుందంట? తుప్పు పట్టేస్తుందంట. కానీ పరలోకంలో ఉన్న ధనానికి తుప్పు పట్టదు. పరలోకంలో ఉన్న ధనము అది చిమ్మటైనను తుప్పైనను దానికి పట్టదు. కాబట్టి నువ్వు ఈ లోకంలో ఏం చేయాలో తెలుసా? పరలోకంలో నువ్వు ధనాన్ని సమకూర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలంటే నువ్వు చేయవలసింది ఏంటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యాకే వలె మనం ఏం చేయాలి? దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఆగూరు వలె మనం ఏం చేయాలో తెలుసా? సమకూర్చుకునే వారంగా ఉండాలి. ఏమి సమకూరుస్తున్నావు ఈరోజు? నీ బిడ్డల కొరకు నువ్వేం సమకూరుస్తున్నావు? ఆస్తులు సమకూరుస్తున్నావు, మంచిదే. బంగారం సమకూరుస్తున్నావు, మంచిదే. పొలాలు సమకూరుస్తున్నావు, మంచిదే. ఉద్యోగాన్ని సమకూరుస్తున్నావు, మంచిదే. కానీ నీ బిడ్డల కొరకు నువ్వు భక్తిని సమకూరుస్తున్నావా? నీ బిడ్డల కొరకు దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా ఉండాలో నువ్వు నేర్పించగలుగుతున్నావా? నీ పిల్లలు, దేవుడు నీకిచ్చిన పిల్లల్ని దేవుని కొరకు నువ్వు పెంచగలుగుతున్నావా? చిన్నప్పటి నుంచి నువ్వు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నావా? ఆలోచన చేయండి. అయితే ఇప్పుడు యాగోరు ఏమంటున్నాడంటే దేవుని సన్నిధిలో ఎన్ని మనవులు చేస్తున్నాడు చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము చూడండి ఎన్నో వచనం అండి? అది 7వ వచనం. 30వ అధ్యాయం సామెతలు 37. దేవా
నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. చాలండి. ఎన్ని మనవులు చేస్తున్నాడంటే దేవునితో ఆగూరు ఎన్ని మనవులు చేస్తున్నాడు? 2 మనవులు చేస్తున్నాడు. ఎన్ని మనవులు చెప్పండి? 2. ప్రభువా, నేను నీతో 2 మనవులు చేస్తున్నానయ్యా. నీ ఎదుట 2 విషయాలు నేను పెడుతున్నాను ప్రభువా. నా జీవితంలో ఈ 2 విషయాల్ని కూడా మీరు అనుగ్రహించండి అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. హల్లెలూయా, హల్లెలూయా. ఆగూరు అంటున్నాడు, ప్రభువా 2 విషయాలు నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవా 2 మనవులు నేను నీకు చేస్తున్నాను ప్రభువా. నేను చనిపోకముందే, ఈ లోకాన్ని విడిచి వెళ్ళకముందే ఏం చేయాలి? నాకు వాటిని అనుగ్రహించు. మన దేవుడు ఎవరో తెలుసా? అనుగ్రహించే దేవుడు. చెప్పండి, మన దేవుడు ఎవరు? నీ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు, నీ ప్రార్థనకి ఆన్సర్ ఇచ్చే దేవుడు ఆయన. ఒకవేళ మనుషుల దగ్గర నువ్వు ఏదైనా చెప్పుకుంటే వాళ్ళకి నచ్చితే చేయొచ్చు, నచ్చకపోతే చేయకపోవచ్చు. కానీ నా ప్రభు ఎవరు అంటే అనుగ్రహించే దేవుడు. ఆయన అనుగ్రహాన్ని నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు, అనుగ్రహించే దేవుడు. ఆగూరు అంటున్నాడు, అయ్యా నేను చనిపోకముందే ఈ 2 మనవులు నాకు అనుగ్రహించండి ప్రభువా అన్నాడు. కీర్తనల గ్రంథము 65వ సంకీర్తన 5వ వచనాన్ని మనం చదివితే అక్కడ అంటున్నాడు కదా, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు. ఎవరంట మన దేవుడు? ప్రార్థన ఆలకించే దేవుడు. ఎవరండి మన దేవుడు? ప్రార్థన ఆలకించే దేవుడు. కొన్నిసార్లు పిల్లల్ని పిలిచినప్పుడు వాళ్ళు పలకట్లేదు అనుకోండి, ఏమంటా? ఏ మాట ఆలకించవే, ఏ చెవుడా? కానీ మన దేవుడు చెవిటి దేవుడు కాదు, మన దేవుడు మోగ దేవుడు కాదు. మన దేవుడు ఎవరో తెలుసా? ప్రార్థన ఆలకించే దేవుడు. నువ్వు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లోంచి దేవునికి ప్రార్థన చేసినా, నువ్వు ఎలాంటి భయంకరమైన అప్పుల్లోంచి ప్రార్థన చేసినా, నువ్వు ఎలాంటి భయంకరమైన అనారోగ్య సమస్యల్లోంచి నువ్వు ప్రార్థన చేసినా, ప్రభువా నాకు సహాయం చేయండి అంటే, బిడ్డా నేనున్నాను అని చెప్పి మన దేవుడు మనకి సహాయం చేసే దేవుడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. చెప్పండి, ఆయన ఎవరు? ప్రార్థన ఆలకించే దేవుడు. పరిస్థితులు తారుమారైపోయినా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు కూడా నువ్వు నడిపించబడుతున్నా సరే, నువ్వు ఆయన సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేస్తే, నువ్వు ఆయన సన్నిధిలో భక్తితో భయభక్తులు కలిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నీ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. ఆగూరు అంటున్నాడు, ప్రభువా 2 మనవులు నేను ఈ సన్నిధిలో చేస్తున్నాను ప్రభువా. నేను చనిపోకముందే వీటిని నాకు దయచేయి, వీటిని నాకు అనుగ్రహించు. ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? మన ప్రార్థనలు ఎలాగుంటే చెప్పనా? ప్రభువా జలగకి 2 కుమార్తెలా 2 కుమారులా? ఏం పేర్లు వాళ్ళ పేర్లు? ఇమ్ము కదా. మన ప్రార్థన ఏముంటుంది? ఇచ్చేయి ప్రభు, నాకు ఇలా ఇచ్చే ప్రభు, నాకు అది ఇచ్చే ప్రభు. ఎంతసేపు మన ప్రార్థన ఇచ్చే 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 ఇచ్చే. అంతేగాని దేవునికి నువ్వేమిస్తున్నావు? నీ సమయాన్ని దేవుడికి ఇవ్వగలుగుతున్నావా? నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వగలుగుతున్నావా? నీకు ఇచ్చింది ప్రభువుకు నువ్వు ఇవ్వగలుగుతున్నావా? నో. ఇవన్నీ పక్కన పెడతాం. ప్రభువా నా అప్పులు తీర్చేయి, నా రోగం తగ్గించేయి, నాకు ఇలా చేసాయి అలా చేసాయి. ఎంతసేపటికి ప్రభువుని ఇచ్చే 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 అని మనం అడుగుతాం. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? ఆగూరు అంటున్నాడు, అయ్యా 2 విషయాలు నేను చనిపోక ముందే వాటిని నువ్వు నాకు అనుగ్రహించు. నీ కుటుంబస్తుల రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రభువా నేను చనిపోకముందే నా భర్త మందిరానికి రావాలి ప్రభువా. నేను చనిపోకముందే నా బంధువులు రక్షించబడాలి ప్రభువా. నేను చనిపోకముందే వారి రక్షణ నేను చూడాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా దేవుని సన్నిధిలో? ఆగూరు అంటున్నాడు, అయ్యా 2 విషయాలు నేను ప్రార్థన చేస్తున్నాను. నేను చనిపోకముందే, ఈ లోకాన్ని విడిచి వెళ్ళకముందే, నేను నీ సన్నిధికి రాకముందే, నేను ఈ భూమి మీద సజీవులుగా ఉన్నప్పుడే ఏమవ్వాలి? ఆ ప్రార్థనకు జవాబుని నేను చూడగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. వేటికి జవాబు చూడాలి? వేటికి జవాబు చూడాలి? నేను నీ సన్నిధిలో
ఏ విషయాలైతే నేను పెడుతున్నానో, నీ సన్నిధిలో నీ ఎదుట నేను ఏ విషయాలైతే మనవి చేసుకుంటున్నానో వాటికి నేను జవాబు చూడాలి ప్రభువా. నేను బ్రతికుండగానే నా భర్త రక్షించబడ్డాను చూడాలయ్యా. నేను బ్రతికుండగానే ఇదిగో పలానా నా బంధువుల కుటుంబం రక్షించబడడం నేను చూడాలి ప్రభువా. నేను బ్రతికుండగానే నా భార్య మారు మనసు పొందాలి, నేను బ్రతికుండగానే నా బిడ్డలు రక్షించబడాలి అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆగూరు అన్నాడు, నేను బ్రతికుండగానే 2 విషయాలు నాకు అనుగ్రహించండి ప్రభువా. ఏ విషయాలు అనుగ్రహించాలంట చూడండి. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. 2 విషయాలు చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఒకటి, ఆగూరు ప్రార్థన చేసిన ఈ విషయాల్లో ఒకటి శారీరక సంబంధమైన విషయము, రెండోది ఆత్మ సంబంధమైన విషయము. చెప్పండి, మనం ఎంతసేపు వేటి కోసం ప్రార్థన చేస్తామో తెలుసా? శారీరక సంబంధమైన విషయాల కోసమే ప్రార్థన చేస్తాం. ప్రభువా నాకు అప్పులు పోవాలి, ప్రభువా నాకు ఉద్యోగం రావాలి, ప్రభువా నేను ఆస్తి సమకూర్చుకోవాలి, ప్రభువా నాకు వ్యాధులు తగ్గిపోవాలి, ప్రభువా నేను ఇల్లు కట్టుకోవాలి, ప్రభువా నా పిల్లకి పెళ్ళి అవ్వాలి, ప్రభువా ఇలా కావాలి. అలా ఇవన్నీ మన ప్రార్థన అంతా ఎప్పుడు శరీర సంబంధమైన ప్రార్థన, శారీరక సంబంధమైన ప్రార్థన. కానీ ఆగూరు ఏమన్నాడు తెలుసా? 2 విషయాలు. ఒకటి, వ్యర్థమైన వాటిని నేను చూడకుండా, అబద్ధము నా నోట రాకుండా నువ్వు నాకు సహాయం చేయండి ప్రభువా. రెండోది అంటున్నాడు, తగినంత ఆహారము నాకు దయచేయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆగూరు ఏమని ప్రార్థన చేశాడు? నేను చనిపోకముందే ఈ 2 విషయాలు నాకు ఇవ్వండి. చూడండి, కొన్నిసార్లు మనం అనుకుంటాము మన ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు. చూడండి, ఒక విషయం తెలుసా? నీవు చేసే ప్రార్థన ఏ నాటికి వ్యర్థం కాదు. కానీ కొన్నిసార్లు మనం బ్రతికుండగానే ఆన్సర్ ఇస్తాడు. కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబు ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోయాక జవాబు వస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. భక్తుడైన అగస్టిన్ తెలుసు కదా మీ అందరికీ. తన తల్లి అగస్టిన్ కోసం ఎంత ప్రార్థన చేసిందో తెలుసా? ప్రతి దినము అగస్టిన్ కొరకు కన్నీరు కార్చేదంట తన తల్లి. కానీ అగస్టిన్ ఎప్పుడు రక్షించబడ్డాడో తెలుసా? తల్లి చనిపోయాక సమాధి కార్యక్రమం దగ్గర అగస్టిన్ రక్షించబడి అప్పుడు ఏమంటాడో తెలుసా? తర్వాత అగస్టిన్ ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొచ్చాను అంటాడు. ప్రభు దగ్గరికి ఎలాగొచ్చాడంటే అగస్టిను తన తల్లి బ్రతికుండగా ఎంత కన్నీరు కార్చిందో, తన తల్లి బ్రతికుండగా దేవుని సన్నిధిలో ఎంత గోజాడిందో, తన తల్లి బ్రతికుండగా దేవుని సన్నిధిలో ఎంత మొర్రపెట్టిందో. కానీ తన బ్రతికుండగా అగస్టిన్ రక్షించబడ్డం తన తల్లి చూడలేదు. కానీ తన తల్లి చనిపోయాక ఆ కన్నీటి ప్రవాహంలో అగస్టిన్ ఏమయ్యాడంట? కొట్టుకొచ్చేసాడంట ప్రభు సన్నిధికి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 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 కాబట్టి నీవు చేసే ప్రార్థన ఏ నాటికి వృధా కాదు. ఒకవేళ జవాబు ఆలస్యం అయిపోతుందని నువ్వు కుమిలిపోతున్నావేమో, నీ ప్రార్థనకి జవాబు ఆలస్యం అవుతుందని నువ్వు నీరసిల్లిపోతున్నావేమో, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచు. ఇందాక మనం చదువుకున్న కీర్తనలో ఏమన్నాడు? నీ అందు నేను నమ్మికించి ఉన్నాను అంటున్నాడు దావీదు. ఏమన్నాడండి దావీదు? ఎవరి యందు నమ్మికించాడంట? మనకి ఇన్స్టెంట్లు అలవాటు అయిపోయినాయి. ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ నూడిల్స్, ఇన్స్టెంట్ బిర్యానీ కదా. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న ఈ డేస్లో అన్నీ ఏమైపోయినాయి? అన్నీ అద్భుతాలన్నీ ఎలా జరిగిపోవాలి? ఇన్స్టెంట్గా జరిగిపోవాలి కదా. పూర్వం ఒక కాపీ కాయాలంటే ఏం చేసేవారు? పొయ్యి మీద పెట్టి ఇవన్నీ. కానీ ఇప్పుడు నో, వేడి పాలు తెచ్చుకుంటే చాలు. ట్రైన్స్లో మనం చూస్తాం కదా, ఇన్స్టెంట్ టీ, ఇన్స్టెంట్ కాఫీ అన్నీ. ఈ విధానం అంతా అలవాటైపోయి మనం దేవుడి దగ్గర కూడా ఏం అలవాటైపోయిందంటే మనం ప్రార్థన చేసిన వెంటనే జవాబు వచ్చేయాలంతే. అయ్యో దేవుని సన్నిధిలో వేచి చూడాలి, అయ్యో దేవుని సన్నిధిలో కాచుకొని ఆయన ప్రభు ఎదుట మనము మన చేతులెత్తి ఆయన సన్నిధిలో ఈ అనుభవాలు లేవు.
ఈరోజు ఏమైపోయిందంటే ఇన్స్టెంట్ మిరాకల్స్, వెంటనే అద్భుతాలు జరిగిపోవాలి. కానీ దేవుడు అంటున్నాడు ఆయన యందు మనం ఏముంచాలో తెలుసా? నమ్మిక ఉంచాలి. దావీదు అంటున్నాడు, ప్రభువా నేను నీ యందు నమ్మిక ఉంచున్నాను, నాకు సహాయం చేసి, నా ఆశ్రయ దుర్గము నీవే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు నమ్మిక ఉంచుతున్నావా? అగస్టీను తల్లి కన్నీటి ప్రవాహంలో అగస్టీన్ కొట్టుకొచ్చాడంట. నువ్వు చేసే ప్రార్థన ఏ నాటికి వృధా కాదు, నువ్వు కార్చే కన్నీరు ఏ నాటికి వృధా కాదు. దేవుడు అన్నాడు, నా బుడ్డిలో నీ కన్నీటి చుక్కల్ని నేను నా కవులిలో దాచి ఉంచాను అంటున్నాడు. కొన్నిసార్లు 10 సంవత్సరాల క్రితం మనం దేని విషయంలో కన్నీరు కార్చామో మనకేమైనా గుర్తుంటుందా? ఉండదు. 4 రోజుల క్రితం మన కన్నీటి ప్రార్థన ఎన్ని కన్నీరు చుక్కల కారణీయో మనకేమైనా గుర్తుంటుందా? గుర్తుండదు. కానీ ఒకానొక రోజు ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన కవులి ఆ బుడ్డిలో మన ప్రతి కన్నీటిని కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? దాచి ఉంచుతాడు. ఇదిగో నీ బంధువుల కోసం ఇంత కన్నీరు కార్చావు, ఇదిగో నీ రక్త సంబంధికుల కోసం ఇంత కన్నీరు కార్చావు, దీని యొక్క ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావు, దీని యొక్క ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆగూరు ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నాడంటే, వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయండి. ఏమంటున్నాడండి? 8వ వచనంలో, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. ఈరోజు నువ్వు ఏమని ప్రార్థన చేయాలి అంటే, ప్రభువా వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచండి. దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేయాలి? ఎప్పుడు ఇవ్వండి ప్రభు, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, అలా చేయండి, ఇలా ఇది కాదు. ఆగూరు అంటే ఏమని చెప్పాను? సమకూర్చుకునేవాడు. ఇప్పుడు ఈ ఆగూరు ఏమి సమకూర్చుకుంటున్నాడు అంటే భక్తిని సమకూర్చుకుంటున్నాడు. ఈ ఆగూరు ఏమి సమకూర్చుకుంటున్నాడు అంటే వ్యర్థమైన వాటిని నాకు దూరముగా ఉంచండి ప్రభువా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నామా మనం అలాగా? నీ ప్రార్థనలో ఎప్పుడు ఇది చేయండి ప్రభా, ఇది ఇవ్వండి ప్రభా, అది ఇలాగ చేస్తున్నావా? లేదంటే నీ భక్తి జీవితాన్ని కట్టుకునే విధంగా దేవుణ్ణి నువ్వు అడగగలుగుతున్నావా? ఆలోచన చేయండి. ఒకవేళ ఉద్యోగం అడిగావా? కొంతకాలమే ఉద్యోగం. ఒకవేళ నీ వ్యాపారం కోసం ప్రార్థన చేస్తున్నావా? కొంతకాలమే వ్యాపారం. ఒకవేళ ఆస్తి సమకూర్చుకోవాలని ప్రార్థన చేస్తున్నావా? ఇదంతా కొంతకాలమే. ఒకవేళ బంగారం కోసం ప్రార్థన చేస్తున్నావా? ఇదంతా కొంతకాలమే. చూడండి, బ్రతికుండగా ఒంటి నిండా బంగారం పెట్టుకున్న మనము చనిపోయినప్పుడు కనీసం ఒక చిన్న బంగారమైనా మనకు ఉంచుతారా? ఉంచరు కదా. A to Z మొత్తం వాళ్ళు చేస్తారు, ఖాళీ బాడీని మాత్రమే ఉంచుతారు. పరలోకం మన బంగారం మన పరలోకం తీసుకెళ్తుందా? మనకున్న డబ్బు మనల్ని పరలోకం తీసుకెళ్తుందా? నో. కానీ ఏది మనల్ని పరలోకం తీసుకెళ్తుందో తెలుసా? మన భక్తి మనల్ని పరలోకం తీసుకెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది నిన్ను పరలోకం తీసుకెళ్తుంది. అది నీకు పరలోకంలో ధనాన్ని సమకూరుస్తుంది. హల్లెలూయా. పరలోకంలో ఏం సమకూర్చుకోవాలి మనం? భూమి మీద ఎంత డబ్బునైతే సమకూర్చుకోవడానికి వెంపర్లాడిపోతున్నామో అంతకంటే ఎక్కువగా మనం పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో ఉన్న ధనము నిన్ను పరలోకం తీసుకెళ్ళదు. ఈ లోకములో ఉన్న ధనధాన్యాదులు నిన్ను పరలోకం తీసుకెళ్ళదు. ఏది నిన్ను పరలోకం తీసుకెళ్ళేదో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అదే నిన్ను పరలోకం తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఆగూరు అంటున్నాడు, ప్రభువా వ్యర్థమైన వాటిని నా జీవితంలో ఉంచొద్దు ప్రభువా, వ్యర్థమైన వాటిని నా జీవితంలో ఉంచొద్దు. ఈరోజు మనము కూడా ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా నీకు ఆయాసకరమైనది ఏది నా జీవితంలో ఉండకూడదు, ఉండకూడదు, ఉండకూడదు. నీకు ఇష్టం లేనిది ఏది నా జీవితంలో ఉండకూడదు. నీకు ఇష్టం లేనిది ఏది నా జీవితంలోకి రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఎప్పుడైతే యెషయా దేవుని సన్నిధికి వచ్చాడో, ఎప్పుడైతే యెషయా దేవుని సన్నిధిలో నిలవబడ్డాడో, చూడండి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను, ఆయనకు పైగా శరాపులు నిలిచియుండురి,
ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. చూడండి చూడండి చూడండి. ఇప్పుడు యెషయా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. యెషయా ఏం చూస్తున్నాడంటే దేవదూతలు, కెరూబులు, సెరాపులు దేవుణ్ణి గాన ప్రతిగానాలు చేస్తున్నాయంట. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆ దేవదూతలన్నీ ప్రభువుని స్తుతిస్తున్నాయి. ఇప్పుడు ఈ స్తుతిస్తున్నప్పుడు యెషయా ఏమంటున్నాడో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్న యెషయా ఏమని ఒప్పుకుంటున్నాడో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్న యెషయా ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? అక్కడ అంటున్నాడు కదా 5వ వచనం, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. చూడండి చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు యెషయా? ఏమని ఒప్పుకుంటున్నాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడనే. ఎలాంటి వాడు యెషయా? నువ్వు నేను ఎలాంటి వాళ్ళం? అపవిత్రమైన పెదవులు గలవాళ్ళం మనం. అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన ఆలోచనలు. దేవుడి వాక్యం అంటుంది అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడనే. అదే దేవుని సన్నిధిలో మనం ఏమని ప్రార్థన చేస్తాము? ఇది విప్రభు, అది విప్రభు అని ప్రార్థన చేస్తాం. కానీ యెషయా ఏమంటున్నాడో తెలుసా? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడని. నేను ఒకవేళ ఈ పెదవులతోనే బ్రతికితే, నేను ఒకవేళ ఈ పెదవులతోనే జీవిస్తే నీ సన్నిధికి నేను ఎలా వస్తాను ప్రభువా? కాబట్టి నన్ను పవిత్రునిగా చేయండి ప్రభువా. ఈ అపవిత్రమైన పెదవులు కలిగిన నన్ను పవిత్రమైన పెదవులు గలవాడిగా నన్ను చెయ్యండి ప్రభు అని యెషయా ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆగురు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని నా యందు లేకుండా నాకు సహాయం చేయండి ప్రభు అంటుంటే, యెషయా అంటున్నాడు వ్యర్థమైన పెదవులు, అపవిత్రమైన పెదవులు నా జీవితంలో లేకుండా నాకు సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధికి వచ్చిన నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు? దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు ఎప్పుడు ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, ఈ లోక సంబంధమైనవే నువ్వు అడుగుతున్నావా? లేదా ఆత్మ సంబంధమైనవి కూడా నువ్వు అడుగుతున్నావా? దేవుని సన్నిధిలో ఆలోచన చేయి. ఎప్పుడు మన ప్రార్థన మన లోక సంబంధమైన, శరీర సంబంధమైన వాటి కోసమే మనం ఎక్కువ ప్రార్థన చేస్తాం. ఆత్మ సంబంధమైన వాటి కోసం ఎక్కువ ప్రార్థన చెయ్యం. కానీ యెషయా అన్నాడు, ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు గలవాడనే, ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అని చెప్పి దేవుని సన్నిధిలో తన్ను తాను ఒప్పుకుంటున్నాడు. నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే నిన్ను నువ్వు ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. పరలోకంలో నీవు ధనము సమకూర్చుకోవాలి అంటే దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి తెలుసా? నిన్ను నీవు సరిచేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము సరిచేయబడకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించాం. ఈ లోకంలో నీకు ఎంత సమయం ఇచ్చాడు దేవుడు? ఈ లోకంలో దేవుడు నీకు ఎన్ని దినాలు ఇచ్చాడు? ఈ లోకంలో దేవుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? ఇంకా నువ్వు సరి చేయబడకపోతే, ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, ఇంకా నువ్వు నీ జీవితంలో మార్పు రాకపోతే, ఎప్పుడు అదే భక్తి, ఎప్పుడు అదే ప్రార్థన, ఎప్పుడు అదే విశ్వాసం, నో. దేవుడు అంటున్నాడు నీ జీవితంలో మార్పు ఉండాలి, మార్పు ఉండాలి. యెషయా అన్నాడు, అయ్యా అపవిత్రమైన పెదవులు గలవాడిని ప్రభువా నేను, నన్ను సరిచేయండి, నన్ను సరిచేయండి, నన్ను దిద్దండి, నన్ను మార్చండి అని చెప్పి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు తెలిసే? యెషయా ప్రార్థన చేస్తున్నాడు. నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన ప్రార్థన చేయగలుగుతున్నామా? ఆత్మ సంబంధమైన విషయాల యందు నువ్వు లక్ష్యం ఉంచగలుగుతున్నావా? ఆలోచన చెయ్యి, ఆలోచన చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. చూడండి చూడండి ఇక్కడ అన్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన ప్రార్థనలు చేయకండి. శరీర సంబంధంగా ఎవరు కోరుకుంటారు? అన్యజనులు కోరుకుంటారు కదా.
అక్కడికి వెళ్తేనంట ఇలా జరుగుతుందంట, ఇక్కడికి వెళ్తేనంట ఇలా జరుగుతుందంట, అక్కడికి వెళ్తే ఇదంట, అక్కడికి వెళ్తే ఇదంట అని చెప్పి ఇలాగ ఎవరు కోరుకుంటారు అంటే అన్యజనులు కోరుకుంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది వ్యర్థమైన ప్రార్థనలు మీరు చెయ్యొద్దు, వ్యర్థమైన వాటి యందు మీరు నమ్మికించొద్దు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదివితే మరి మనం ఎలా ప్రార్థన చేయగలుగుతాము? రోమీయులకు రాసిన పత్రిక 8:26, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. కానీ మరి నువ్వు ఆత్మ సంబంధమైన ప్రార్థన నువ్వు చెయ్యాలి అంటే అది ఎలా చేయాలో నీకు తెలియదు అంటున్నాడు భక్తుడు. అర్థమవుతుందన్నమాట. ఆత్మ సంబంధమైన ప్రార్థన మనము చెయ్యాలి అంటే, ఆత్మ సంబంధమైన వాటిని మనము కోరుకోవాలి అంటే, ఆత్మ సంబంధమైన విషయాలు మనం పొందుకోవాలి అంటే ఎలా చేయాలో మనకు తెలియదంట. మరి ఎలా చేయగలుగుతాం? ఆలోచన చేయండి. ఇప్పటి వరకు వాక్యం విన్నాం కదా, ఏమని విన్నాం? శరీర సంబంధమైన వాటి కోసం కాదు, వేటి కోసం ప్రార్థన చేయాలి? ఆత్మ సంబంధమైన విషయాలు. మరి ఈ శరీరంలో బంధించబడిన మనము ఆత్మ సంబంధమైన విషయాల కోసం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు అన్నాడు భక్తుడు. మరి ఎలా చేయాలి? చూడండి, కంటిన్యూషన్ వచనం. చూడండి ఏమంటున్నాడండి? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇది ఏ ఆత్మ అంటే, ఏ ఆత్మ కోసం ఇక్కడ చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ కోసం చెప్తున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తివైతే కనుక నీకు కొన్నిసార్లు ఎలా ప్రార్థన చేయాలో తెలియదంట. కానీ ఆ ఆత్మ తానే మన పక్షముగా తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు అనుకో, పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నావు అనుకో, అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమంటాడో తెలుసా? మన శరీరం అంటది మంచి వస్త్రాల కోసం ప్రార్థన చేస్తుంది, మన శరీరం అంటది బంగారం కోసం ప్రార్థన చేస్తుంది, మన శరీరం అంటది మంచి ధనధాన్యాదుల కోసం ప్రార్థన చేస్తుంది. కానీ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అనుకోండి, ఆ ఆత్మ తానే మన పక్షంగా ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో ఇలా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడకూడదు, నువ్వు ఇదిగో ఇలా నడుస్తున్నావు, అలా నడవకూడదు, ఇదిగో నీ ప్రవర్తన ఇలా ఉంది, అలా ఉండకూడదు అని చెప్పి యెషయా ఎలాగైతే అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాణ్ణి అని ప్రార్థన చేశాడో, పరిశుద్ధాత్ముడు నీ పక్షంగా దేవునికి విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. చాలా సంఘాల్లో పరిశుద్ధాత్ముడు లేడని బోధిస్తున్నాడు, చాలా సంఘాల్లో పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవాలు లేవని బోధిస్తున్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయను. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో. చూడండి, కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఎలా ప్రార్థన చేస్తామంటే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో. కొన్నిసార్లు నువ్వేం ప్రార్థన చేస్తున్నావో నీకే తెలీదు, కొన్నిసార్లు నీ నోట్లోంచి ఏ మాటలు వస్తున్నాయో నీకే తెలీదు. కానీ దేవుని సన్నిధిలో గంటలు మనం ప్రార్థన చేయగలుగుతాం. ఎప్పుడు ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉంటామంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది ఆత్మ లేనివాడు నావాడు కాదు. నువ్వు బాప్తిసం తీసుకున్నా సరే నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదిమ సంఘం కాలంలో వాళ్ళు అంటున్నారు, పేతురు అడుగుతున్నాడు, అయ్యా మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అంటే అక్కడ ఉన్న అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అంటున్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది అంతే. పరిశుద్ధాత్మ అంటే అదేదో అల్లరికి కర్తగా, పరిశుద్ధాత్మ అంటే అదేదో గోల కింద, పరిశుద్ధాత్మ అంటే అదేదో అల్లరి కింద దాన్ని చిత్రీకరిస్తున్నారు. కానీ అయ్యో నేను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి, అయ్యో భాషల్లో ప్రార్థన చేయాలి, అయ్యో భాషల్లో దేవుణ్ణి స్తుతించాలి అని చెప్పే ఆలోచనే లేదు. చూడండి, మనము ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకొని ఆ అన్య భాషలలో మనము ప్రార్థన చేసినప్పుడంట, అన్య భాషలలో మాట్లాడువాడు స్వయముగా దేవునితోనే మాట్లాడుతున్నాడంట. ఎవరితో మాట్లాడుతున్నాడు? నువ్వు తెలుగులో ప్రార్థన చేసావు అనుకోండి, ఎవరికి అర్థమవుతుందో తెలుసా? సాతానికి అర్థమైపోద్ది.
దేవుణ్ణి పలానా విషయంలో అడుగుతున్నాడు, దేవుణ్ణి పలానా విషయం కోసం అడుగుతున్నాడు. కాబట్టి ఎలాగైనా సరే వీడిని నాశనం చేసేయాలి, వీడిని చెదరగొట్టేయాలనుకుంటాడు. అదే నువ్వు దేవుని ఆత్మతో నింపబడి అన్య భాషలతో దేవుణ్ణి ప్రార్థన చేసామనుకోండి, మనం దేవునితో ఏం మాట్లాడుతున్నామో వాడికి అర్థం కాదు. ఎందుకంటే ఇది దేవుని భాష. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలో తెలుసా? మీ వ్యక్తిగతంగా ఉన్నప్పుడు, అయ్యా నన్ను నీ ఆత్మతో నింపండి ప్రభువా, నేను కూడా ముఖాముఖిగా నీతో మాట్లాడాలయ్యా. మోషే దేవునితో ఎలా మాట్లాడేవాడంట? ముఖాముఖిగా మాట్లాడేవాడంట. దేవుని సన్నిధిలో మోషే దేవునితో ఒక స్నేహితుల్లాగా ఉండేవాడంట. అబ్బా, ఎంత మంచి మాట కదా. నిజంగా ఆ మాట చదివినప్పుడు అసలు ఒళ్ళు పులకరించిపోద్దన్నమాట. మోషేని దేవుడు ఏమంటున్నాడు? నా ఫ్రెండ్ అంటున్నాడు. ఎవరితో చెప్పగలం? మనం అందరినీ ఫ్రెండ్స్ అనగలమా? ఉన్నారా? మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? మీ ఇంటి దగ్గర వాళ్ళందరూ మీ ఫ్రెండ్సేనా? నో. ఒకవేళ మనకు ఫ్రెండ్స్ ఉన్నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఉంటారు అంతే. వాళ్ళకి మాత్రమే మనం ఏం చెప్పుకోగలం? మనకున్న కష్టాలు, బాధలు, సంతోషమైన బాధైనా వాళ్ళతో మనం పంచుకోగలుగుతాం కదా. కానీ దేవుడు మోషేని అంటున్నాడు, మోషే నాకు స్నేహితుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు మోషే. మోషే కోసం దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం. ఈరోజు మన కోసం దేవుడు అలాంటి సాక్ష్యం చెప్పగలడా? ఆలోచన చేయండి. ఆ గురు అంటాడు, వ్యర్థమైన వాటిని నేను చూడకుండా, వ్యర్థమైంది నా జీవితంలో లేకుండా నాకు సహాయం దయచేయండి ప్రభువా అని చెప్పి ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన. ఎప్పుడైతే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడతాడో, ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏమంటాడో తెలుసా? ఇదిగో నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, ఇదిగో నువ్వు సరిగ్గా నన్ను స్తుతించట్లేదు, ఇదిగో నువ్వు నాకు విరోధంగా జీవిస్తున్నావు, ఇదిగో వ్యతిరేకంగా నువ్వు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని చెప్పి ఆ ఆత్మ తానే మన పక్షంగా ఎవరికి విజ్ఞాపన చేస్తాడంటే దేవునికి విజ్ఞాపన చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా క్రైస్తవులుగా పిలువబడే మనము పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. ఏం చేయాలి? పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి. దేవుని సన్నిధిలో చూడండి, మనం ఎక్కువగా చాలాసార్లు ప్రార్థన చేయాలనుకోండి, 1 గంట మోకాలు వేయాలంటే మనకి ఎలాగనిపిస్తుందో తెలుసా? విసుగొచ్చేస్తుంది. ఏం చేయాలి, ఏం చెప్తాం, అంతసేపు ఏం ప్రార్థన చేస్తామని. కానీ ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అనుకోండి, అసలు ఎంతసేపు దేవునితో గడుపుతాడో ఆ వ్యక్తికే తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. మనం ఆలోచన చేస్తే చూడండి, అసలు మన జీవితంలో ఏవి వ్యర్థమైనవి నాలోంచి తీసేయండి ప్రభు అని ఆగురు ప్రార్థన చేస్తున్నాడు. చాలా ఉన్నాయి మన జీవితంలో వ్యర్థమైనవి. కొన్ని నేను చూపించి నేను ఎదురుకెళ్తాను. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే, చూడండి 13వ యెహెజ్కేలు 13:8. కావున ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు. చాలండి ఇక్కడ ఆపుదాం. ఇక్కడ ఏమన్నా తెలుసా? మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు. ఇప్పుడు వ్యర్థమైన ఏంటి మన జీవితంలో? మాటలు. కొంతమంది మాట్లాడితే అసలు వాళ్ళ మాటకి అడ్డు అదుపు అనేది ఉండదు కదా. నోటికి ఏది వస్తే అదే మాట్లాడేస్తారు. ఎలా మాట్లాడాలనిపిస్తే అలాగే మాట్లాడతారు. దేవుని వాక్యం ఉంటుంది, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు. ఈ నోట్లోంచి ఏం రాకూడదు? వ్యర్థమైన మాటలు రాకూడదు. ఒకవేళ నీ నోటిలోంచి వ్యర్థమైన మాటలు వస్తే చదవండి, కంటిన్యూషన్ చదవండి. చూడండి, నీ జీవితంలో వ్యర్థమైన మాటలు నువ్వు మాట్లాడితే దేవుడు నీకేమైపోతాడంట? విరోధి అయిపోతాడంట. ఈ లోకంలో కొన్నిసార్లు మనకు మనుషులు విరోధులు అయిపోతారు కదా. మనం యథార్థంగా ఉంటే మనకి ఎవరు విరోధులు అయిపోతారు? లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, యథార్థంగా ఉంటే పదార్థం దొరకదంట. యథార్థంగా ఉంటే పదార్థం దొరకదు. నిజమే. కొన్నిసార్లు మనం ఉన్న యథార్థతను బట్టి మనుషులు నీకు విరోధులు అయిపోతారు.
కానీ మనుషులు విరోధులు అయిపోయినా నువ్వు బ్రతకగలుగుతావు. కానీ దేవుడే నీకు విరోధి అయిపోతే ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచన చేయండి. దేవుడు నీకు విరోధిగా అవ్వకుండా ఉండాలి అంటే కనుక నువ్వు సరి చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? వ్యర్థమైన మాటలు నీ నోట్లోంచి తొలగించుకోవాలి. కొంతమంది మాటలకి అడ్డు అదుపు ఉండదు. వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. కొంతమంది మాటలు వారి నోటికి ఏ వస్తావో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు వీళ్ళు మంచి ఏమీ ఆలోచించరు. వాళ్ళకున్న పని ఏంటంటే వ్యర్థమైన మాట, వాళ్ళ మీద వీళ్ళ మీద ఈ కబుర్లు ఆ కబుర్లు చెప్పుకోవడమే వాళ్ళ పని కదా. దేవుని వాక్యం అంటుంది వ్యర్థమైన మాటలు నీ నోట్లోంచి రాకూడదు. ఒకవేళ వ్యర్థమైన మాటలు నీ నోట్లోంచి వస్తే దేవుడు నీకు విరోధి అయిపోతాడంట. దేవుడు నీకు విరోధి అయిపోతాడు. ఆలోచన చెయ్యి. ఈరోజు ఆలోచన చేయి. ఎక్కడైనా నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావేమో, నీ మాటలను బట్టి ఎవరైనా బాధపడుతున్నారేమో, నీ ప్రవర్తన బట్టి ఎవరైనా దుఃఖపడుతున్నారేమో, నీ మాటలు బట్టి దేవుడు బాధపడుతున్నాడేమో. ముఖ్యంగా ఆలోచన చేయి. ఆలోచన చేయి. వీళ్ళు అలాగంట, వాళ్ళు ఇలాగంట, అదంట ఇదంట, వాళ్ళ ఇంట్లో ఇలా జరిగిన, వీళ్ళ ఇంట్లో ఎందుకు మనకి ఇవన్నీ? ఎందుకు మనకి? వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా దావీదు అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, నా నాలికను కపటమైన మాటలు మాట్లాడకుండా నా పెదవులను జాగ్రత్తగా ఉంచండి ప్రభువా అంటున్నాడు భక్తుడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నీ నోట్లోంచి వ్యర్థమైన మాటలు వస్తున్నాయేమో ఆలోచన చేయి. ఇంకా ఏమంటున్నాడో చూడండి. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 18వ వచనం. నీతిమంతుల మీద కఠోరమైన మాటలు. మరికొంతమంది ఉంటారంట, కఠోరమైన మాటలు పలుకుతారంట. పాస్టర్ గారు ఇలాగంట, పాస్టర్ గారు అలాగంట, సంఘములో పలానా విశ్వాసం ఇలాగంట, సంఘములో పలానా విశ్వాసం అలాగంట. కీర్తనల గ్రంథము 31:18 అండి. సంఘంలో ఇలాగంట అలాగంట, సేవకుడు ఇలాగంట అలాగంట. ఇలాగా ఏమంటాడు తెలుసా? నీతిమంతుల మీద వారు కఠోరమైన మాటలు పలుకుదురు. వ్యర్థమైన మాటలు నీ నోట్లోంచి రాకూడదు. కఠోరమైన మాటలు నీ నోట్లోంచి రాకూడదు. దేవుని వాక్యం అంటుంది వారు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుతున్నారు. నీ నోట్లోంచి ఎలాంటి మాటలు వస్తున్నాయి? ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చిన నీ నోట్లోంచి ఎటువంటి మాటలు వస్తున్నాయి? ప్రభు సన్నిధికి వచ్చిన నీ నోటి గుండా ఎలాంటి మాట వస్తుంది? ఆలోచన చేయి. జాగ్రత్త. నీ నోటి మాట జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నీవు దేవుని సన్నిధిలో నడిచే విధానము జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన చేయి, ఆలోచన చేయి, ఆలోచన చేయి. వ్యర్థమైన మాటలు నీ నోటిలోంచి రాకూడదు. వ్యర్థమైన మాటలు నీ పెదవుల గుండా రాకూడదు. రెండవది అంటున్నాడు కఠోరమైన మాటలు నీ నోట్లోంచి. కొన్నిసార్లు అంటారు కదా, వాళ్ళ మాట అండి నా గుండెలో గుణపంలా గుచ్చుకుపోయిందండి అంటారు కదా. ఇలాంటి మాటలు మనం చాలా వింటాం లోకంలో. ఆ మాట అండి పలానా సహోదరి ఇలా మాట్లాడిందండి, ఆ మాట నా గుండెల్లో గుణపంలా దిగిపోయిందండి అంటాము. కఠోరమైన మాటలు నీ పెదవుల గుండా ఎలాంటి మాటలు వస్తున్నాయి? కఠోరమైన మాటలు వస్తున్నాయేమో ఆలోచన చేయి. వ్యర్థమైన సంభాషణలు వస్తున్నాయేమో ఆలోచన చేయి. ఇంకా ఏమన్నాడో చూడండి. 38:12 కీర్తనలు 38:12. నాకు కీడు చేయ జూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. ఇక్కడ అంటున్నాడు హానికరమైన మాటలు, వ్యర్థమైన మాటలు, కఠోరమైన మాటలు. మూడోది అంటున్నాడు హానికరమైన మాట. హానికరమైన మాట. నీ మాట ఎలాగుంది? హానికరంగా ఉందా? నీ మాట ద్వారా అనేక మంది ఆదరించబడాలి. నీ మాట ఎలాగుండాలి? ఒక క్రైస్తవునిగా, దేవుణ్ణి నమ్మిన వ్యక్తిగా, నిజదేవుణ్ణి ఆరాధన చేయుచున్న వ్యక్తిగా నీ మాట ఎలాగుండాలి అంటే హానికరంగా ఉండకూడదు. ఎవరైనా మనతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఇంకా మాట్లాడాలని అనిపించాలి కదా. కొన్నిసార్లు మన మాట ఎలా ఉంటుందంటే పైకి మంచిగానే మాట్లాడతాం. చాలామందివి మన ఎదుట చాలా మంచిగా మాట్లాడతారు, వెనకాల ఏం చేస్తారు? గోతులు తవ్వుతూ ఉంటారు కదా. కానీ ఒక క్రైస్తవునిగా మనం అలాగా
బ్రతకకూడదు. వ్యర్థమైన మాటలు మన నోట్లోంచి రాకూడదు. కఠోరమైన మాటలు మన నోట్లోంచి రాకూడదు. మూడవదిగా అంటున్నాడు, హానికరమైన మాటలు మన నోట్లోంచి రాకూడదు. నీ మాట అనేక మందిని ఆదరించేదిగా ఉండాలి. నీ మాట అనేక మందిని ప్రేమించేదిగా ఉండాలి. నీ మాట అనేక మందిని బలపరిచేదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట ఎలాగ ఉండాలో తెలుసా? అనేక మందికి ఆశీర్వాదాన్ని తెచ్చేదిగా నీ మాట ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆగురు అన్నాడు, వ్యర్థమైన వాటిని నా జీవితంలో లేకుండా సహాయం దయచేయండి ప్రభువా. నువ్వు కూడా అలా ప్రార్థన చేయగలవా దేవుణ్ణి? నువ్వు ఆత్మ సంబంధంగా నీ గృహాన్ని నువ్వు కట్టుకుంటే, ఆత్మ సంబంధంగా నువ్వు సరిచేయబడితే ఆటోమేటిక్గా శరీర సంబంధమైనవన్నీ నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. హల్లెలూయా. అర్థమైందా నా మాట? ఈ లోకంలో ఏది ముఖ్యం? ఆత్మ ముఖ్యమా శరీరం ముఖ్యమా అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది ఆత్మ ముఖ్యం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ శరీరానికి వచ్చిన రోగము, ఈ శరీరానికి వచ్చిన అప్పులు, ఈ శరీరంలో మనం అనుభవించే సమస్యలు, ఈ లోకంలో మనము పడే కష్టాలు ఇవన్నీ కొంతకాలమే. కానీ ఆత్మకి ఏం లేదో తెలుసా? మరణం అనేది లేదు. ఈ ఆత్మకి ఏం లేదు అంటే మరణం లేదు. ఈ ఆత్మ మరలా దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. కానీ అక్కడ మరణం లేదు. అక్కడ యుగ యుగాలు ఈ లోకంలో మనము ఎన్ని శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు అనుభవించినప్పటికీ కూడా ఒకవేళ నువ్వు పరలోకం వెళ్ళినట్లయితే కనుక యుగ యుగాలు తండ్రితో హ్యాపీగా సంతోషంగా దేవుని సన్నిధిలో మనము బ్రతుకుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏముంటుంది అక్కడ? ఉద్యోగాలు ఉంటాయా? వ్యాపారాలు ఉంటాయా? ఏముంటుంది అంటే దేవుని సన్నిధిలో స్తుతి స్తోత్రాలే అక్కడ ఉంటాయి. దేవుణ్ణి ఆరాధించడమే అక్కడ ఉన్న పని. యెషయా గ్రంథంలో చదువుకున్నాం కదా, యెషయాకి దర్శనంలో ఏం చూస్తున్నాడు? కెరూపులు, శరాపులు ఏమని దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాయంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్పి ఆయన గుణగణాలని పొగుడుతూ దేవుణ్ణి దేవదూతల ఆరాధన చేస్తున్నాయి. ఈరోజు మనము కూడా పరలోకములో దేవుణ్ణి పొగుడుతూ దేవుణ్ణి మనం ఆరాధన చేసేవారంగా ఉండాలి. ఈ లోకంలో నువ్వు సరిచేయబడితే, ఈ లోకంలో శారీరకంగా ఉన్న నువ్వు ప్రతిదీ దేవుని సన్నిధిలో సరిచేయబడితే దేవుని సన్నిధిలో యుగ యుగాలు మనము అక్కడ దేవుణ్ణి ఆరాధన చేయగలుగుతాం. దేవుని సన్నిధిలో ఆనందించగలుగుతాం. ఈ లోకంలో ఒకవేళ ఆనందం లేదని నువ్వు బాధపడుతున్నావేమో, ఈ లోకంలో ఆరోగ్యం లేదని బాధపడుతున్నావేమో, ఈ లోకంలో అప్పులు తీరట్లేదని బాధపడుతున్నావేమో, కానీ ఈ లోకము కంటే ఆ లోకము బహుశ్రేష్టమైంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఉన్న శ్రమల కోసం నువ్వు బాధపడకు. ఈ లోకంలో నువ్వు అనుభవించే వేదన కోసం నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, ఈ లోకంలో నువ్వు శారీరకంగా మనం ఉన్నాము కాబట్టి దేవునికి ఇష్టలుగా ఎలా బ్రతకాలో నేర్చుకో. దేవునితో ఎలా సహవాసం చేయాలో నేర్చుకో. దేవుని మాట ఎలా వినాలో నేర్చుకో. దేవుని స్వరం ఎలా వినాలో నేర్చుకో. ఇవన్నీ నువ్వు నేర్చుకుంటే, ఆత్మ సంబంధంగా నువ్వు ధనవంతుడిగా ఉంటే, ఆత్మ సంబంధమైన గృహాన్ని నువ్వు కట్టుకుంటే, శారీరకంగా నీకు ఏమి కావాలో అవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో ధాన్యం కూర్చుకోవంట. అయినా ఆకలితో ఎప్పుడైనా చచ్చిపోయినాయా? అవి ఆకలితో ఎప్పుడైనా ఆకాశ పక్షులు చనిపోయినాయా? ఎందుకు? వాటికి ఏ క్షణానికి ఏమి అవసరమో వాటిని సృష్టించిన దేవుడు వాటిని పోషిస్తున్నాడు. దేవుని వాక్యం ఉంటుంది, మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. అర్థమవుతుందా? ఈ లోకంలో ఉండే పక్షులకి, కుక్కలకి, జంతువులకి ఆత్మ ఉంటుందా ఉండదా? జంతువులకి, పక్షులకి ఆత్మ ఉంటుందన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఉంటుందా? ఉండదు. కానీ ఆత్మ ఎవరికి ఉంటుంది అంటే మనిషికి మాత్రమే ఆత్మ ఉంటుంది. హల్లెలూయా. ఎవరికి ఆత్మ ఉంటుంది? మనుషులుగా ఉన్న మనకు మాత్రమే ఆత్మ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆత్మలేని పక్షుల్ని, ఆత్మలేని జంతువుల్నే దేవుడు ఏ టైంకి ఏం కావాలో వాటిని పోషిస్తుంటే, ఆత్మ కలిగిన నీవు, దేవుని దృష్టిలో శ్రేష్టమైన వ్యక్తిగా ఉన్న నీకు ఏం కావాలో దేవుడికి తెలీదా? నిన్ను ఎలా పోషించాలో దేవునికి తెలీదా? నిన్ను ఎలా నీకేమి సమకూర్చాలో దేవునికి తెలీదా? ఆలోచన చేయండి. నీకు ఆరోగ్యం ఇచ్చే విషయంలో, నిన్ను పోషించే విషయంలో, నీకు ఆహారము పెట్టే విషయంలో,
ప్రతి విషయంలో కూడా నా దేవుడు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడు. అయ్యా, ఇంతకాలం మనుషుల వైపు చూశాను ప్రభువా, ఇంతకాలం డాక్టర్స్ చుట్టూ తిరిగాను ప్రభువా, కానీ నీకు అసాధ్యమైంది ఏమీ లేదు ప్రభువా, నేను నీ మీద ఆనుకుంటాను ప్రభు అని చెప్పి నువ్వు దేవుని మీద ఆధారపడిన వ్యక్తివైతే గనక నా దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? వ్యర్థమైన మాటలు నీ పెదవుల గుండా రాకూడదు, కఠోరమైన మాటలు నీ పెదవుల గుండా రాకూడదు, హానికరమైన మాటలు నీ పెదాల గుండా రాకూడదు. ఆగురు అంటున్నాడు, అయ్యా వ్యర్థమైనవి నా జీవితంలో లేకుండా నాకు దూరపరచండి ప్రభువా, అబద్ధము నా జీవితంలో లేకుండా నాకు దూరపరచండి ప్రభువా అని శారీరకంగా తను తాను సిద్ధపరచుకుంటున్నాడు. శారీరకంగా తను తాను ఏం చేస్తున్నాడు? సిద్ధపరచుకుంటున్నాడు. చూడండి, కీర్తనలు 34:13 వచనాన్ని మనం చదివితే, కీర్తనలు 34:13 చెడ్డ మాటలు పలకకుండా నా నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నా పెదవులను నీ పెదవులను కాచుకొనుము. నీ నోట్లోంచి చెడ్డ మాటలు, కపటమైన మాటలు రాకూడదు. నీ హృదయంలో నువ్వేది అనుకుంటున్నావో నీ పెదవులోంచి కూడా అదే రావాలి. కపటం అంటే అర్థం ఏంటి? కపటం అంటే అర్థం ఏంటి చెప్పండి? కపటం అంటే అర్థం ఏంటి? లోపల ఒకటి, బయటకు ఒకటి. చాలామంది ఈ రోజుల్లో ప్రజలు అలాగే ఉంటారు కదా. కానీ నిజదేవుని ఎరిగిన నీవు, సత్యదేవుని ఎరిగిన నీవు ఎలాగుండాలి అంటే, కపటం నీలో ఉండకూడదు, కపట స్వభావం నీలో ఉండకూడదు, కపటమైన బుద్ధి నీలో ఉండకూడదు. నువ్వు హృదయంలో ఏమనుకుంటున్నావో పైకి నీ నోట్లోంచి అదే మాట రావాలి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, చెడ్డ మాటలు పలకకుండా నా నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నా పెదవులను కాయండి ప్రభువా, అలాంటి స్వభావాన్ని నాకు వద్దు ప్రభువా అని చెప్పి దావీదు భక్తుడు ఏమన్నాడంటే, దేవుని సన్నిధిలో తన్ను తాను సరి చేసుకుంటున్నాడు. ఈరోజు వ్యర్థమైన వాటిని ఆగురు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వ్యర్థమైన వాటిని నేను సమకూర్చుకోకూడదు ప్రభువా, ఆత్మ సంబంధమైన వాటిని నేను సమకూర్చుకోవాలి ప్రభువా అంటున్నాడు. ఈరోజు నువ్వేం సమకూర్చుకుంటున్నావు? ఆలోచన చేయి. కీర్తనలు 19:14 మనం చదివితే, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. హల్లెలూయా. ఏమంటాడో తెలుసా? నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు, ఇవన్నీ కూడా ఎవరి దృష్టికి అంగీకారం అవ్వాలి? నీ దృష్టికి, దేవుని దృష్టికి నువ్వు అంగీకారం అవ్వాలి. ఈ లోకంలో బ్రతికే నువ్వు ఎవరి దృష్టిలో ఘనముగా ఉండాలి. ఈ లోకంలో బ్రతికే నువ్వు ఎవరి దృష్టిలో నువ్వు ఘనపరచబడాలి, ఎవరి దృష్టిలో అంగీకరించబడాలి అంటే దేవుని దృష్టికి నువ్వు అంగీకరించబడాలి. హల్లెలూయా. ఎవరికి అంగీకారం అవ్వాలి? ఈ లోకంలో మనుషులకి కొంతమందికి నచ్చుతాము, కొంతమందికి నచ్చం కదా. మన మాటలు, మన ప్రవర్తన కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. కానీ ఈ లోకంలో నువ్వు ఎవరికి నచ్చినా, ఈ లోకంలో ఎవరికి నచ్చకపోయినా, మరి ముఖ్యంగా నువ్వు ఎవరికి నచ్చాలో తెలుసా? నా దేవునికి నువ్వు నచ్చాలి. హల్లెలూయా. ఆయన దృష్టికి నువ్వు అంగీకరించబడాలి. ఆగురు అంటున్నాడు, 2 మనవులు నేను నీ సన్నిధిలో చేస్తున్నాను, వాటిని నువ్వు అంగీకరించండి ప్రభు. నువ్వు ఎవరి దృష్టిలో అంగీకరించబడాలి అంటే దేవుని దృష్టిలో అంగీకరించబడాలి. నీ హృదయ ధ్యానము, నీ నోటి మాట, ఇవన్నీ దేవుని దృష్టిలో అంగీకరించబడాలి మన జీవితంలో. హల్లెలూయా. రెండోది ఏమన్నాడో తెలుసా? రెండవ విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. సామెతలు 30:8 9 చదువు. చూడండి ఏమంటున్నాడండి. ఎంతమంది చేయగలరు ఈ ప్రార్థన? 8వ వచనం 2వ మాటలో అంటున్నాడు కదా, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించండి ప్రభువా. ఇలా చేయగలమా మనం ప్రార్థన? చెయ్యం. నిజంగా చెప్పండి, ఇలా ఎవరన్నా చేస్తారా ప్రార్థన? చెయ్యం. మనం ఎంతసేపు ఎలా చేస్తామంటే, ఐశ్వర్యం కావాలి ప్రభువా, అది కావాలి ప్రభువా, ఇలా కావాలి ప్రభువా అని చెప్పి మనకి చూడండి, నెల మొదటి వారంలో మనం ఏం చేస్తాం? ఇంట్లో
ఏమేం కావాలో కిరణ పట్టి రాస్తారు కదా, మొత్తం అది కావాలి ఇది కావాలి ఇది కావాలి. దేవుని సన్నిధిలో కూర్చునే మనం కూడా ఏం చేస్తామంటే, ప్రభువా నాకు అది కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నా వ్యాపారం కావాలి, నా ధనం కావాలి, బంగారం కావాలి, పొలం కావాలి, అవి కావాలి, అన్ని దేవుని సన్నిధిలో అడుగుతాం. కానీ భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? ఇది చాలా శ్రేష్టమైన ప్రార్థన. ఏమంటున్నాడంటే, నన్ను నువ్వు ఏమంటున్నాడో చదవండి. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. మరి ఏం దయచేయాలి? తగినంత ఆహారం నాకు దయచేయి. ఎందుకు ఈ భక్తుడు ప్రార్థన చేశాడు ఇలాగా? ఎందుకు భక్తుడు ఎలా ప్రార్థన చేశాడు అంటే, దీంట్లో చాలా ఆంతర్యం ఉంది, దీంట్లో చాలా అర్థం ఉంది. మనమైతే ఏమని ప్రార్థన చేస్తామంటే, ప్రభువా నా బంధువులందరిలో నేను ఐశ్వర్యవంతుడిగా ఉండాలి, నా రక్త సంబంధికులందరిలో నేను ఒక గొప్పోడిగా కనబడాలి, నా బంధువర్గం అందరిలో డబ్బున్న వ్యక్తిగా నేను ఉండాలి అని మనం ప్రార్థన చేస్తాం. అవునా కదా? కదా, మనిషిగా మనం ఎలాగ ఆలోచన చేస్తాం చెప్పండి? మా బంధువులందరిలో నేను మంచిగా సంపాదించాలి, మా ఊరోళ్ళందరిలో, మా కులస్తులందరిలో, మా రక్త సంబంధికులందరిలో నేను ఒక ధనికుడిగా నేను పిలవబడాలి అని మనం ప్రార్థన చేస్తాం. అవునా కదా? కానీ భక్తుడు అంటున్నాడు, పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకొద్దు ప్రభువా, నాకు తగినంతే ఇవి. ఎందుకు ఇలా ప్రార్థన చేశాడు భక్తుడు అంటే, చదవండి, కింద వచనం చదవండి. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. చూడండి చూడండి చూడండి, ప్రభువా ఏమీ లేని పరిస్థితిలో నేను నీ దగ్గరికి వచ్చానయ్యా, నువ్వు నా జీవితంలో ఎన్ని కార్యాలు చేసావు. చాలామంది ఎలాగుంటారో తెలుసా? వారి జీవితంలో కార్యాలు జరిగే సమయంలో దేవుణ్ణి వదలరు. వాళ్ళు అప్పుల్లో ఉన్నప్పుడు, వాళ్ళు సమస్యల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి వదలరు. కుటుంబంగా దేవుని సన్నిధికి వస్తారు, పిల్లల్ని దేవుని సన్నిధికి తీసుకొస్తారు, భార్య భర్తలుగా దేవుని సన్నిధికి వస్తారు. కానీ దేవుడు వారి నమ్మకత్వాన్ని చూసి, దేవుడు వాళ్ళ యథార్థతను చూసి కొంచెం ఆశీర్వదించడం మొదలు పెడితే, ఇప్పుడు భర్త అంటాడు ఈ వారానికి నువ్వు వెళ్ళలే, ఇప్పుడు భార్య అంటది ఈ వారానికి మీరు వెళ్ళండి గుడికి. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుడు నిన్ను ఫైనాన్షియల్గా, దేవుడు నిన్ను ఆర్థికంగా, దేవుడు నిన్ను సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టే కొద్దీ నువ్వు దేవుని సన్నిధిలో ఎలాగుండాలో తెలుసా? ఒదిగి ఒదిగి నువ్వు జీవిస్తే దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితిలో నిన్ను పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ లోకంలో మనం ఎలాగుంటామంటే, కొద్దిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, కొద్దిగా దేవుడు నిన్ను దీవిస్తే దేవుణ్ణి మరిచిపోయే వరంగా ఉంటాం. ఒకవేళ నువ్వు నేను అలాగున్నామేమో ఆలోచన చేయండి. భక్తుడు అంటున్నాడు, వద్దు ప్రభువా, నాకు ఎక్కువ ఐశ్వర్యం వద్దు ప్రభువా, నేను ఒకవేళ నాకు ఎక్కువ డబ్బు ఉంటేనే నేను మరిచిపోతాను ప్రభువా, అది ఇంకెంత భయంకరమైన పరిస్థితో కదా, కాబట్టి నాకు ఎక్కువ వద్దు ప్రభువా. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? కంటిన్యూషన్ చదవండి. లేక భేదనై దొంగలి నా దేవుని నామముని దూషింతునేమో. చాలండి, చాలు 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 చాలు. ఒకవేళ ఏమీ లేకపోతే నా దేవుడు నాకేం చేశాడండి? తినటానికి తిండి ఇవ్వట్లేదండి నా దేవుడు, నన్ను దొంగనైపోయినండి, నేను దొంగతనం చేసి బ్రతకవలసి వస్తుందండి అని చెప్పి, ఏమీ లేకపోతే భేదనైపోయి దొంగనైపోయి నిన్ను దూషిస్తానేమో ప్రభువా. కాబట్టి ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, తగినంత నాకు దయచేయండి. మనము కూడా ఇలాగే ప్రార్థన చేయాలి. నిజమే, కొన్నిసార్లు, చాలాసార్లు నేను నా ఆత్మీయ జీవితంలో ఎంతోమందిని చూశాను, ఏమీ లేనప్పుడు, తాటాగింట్లో ఉన్నప్పుడు ప్రభువుని పాదాలు పట్టుకుని వదిలేదు కాదు ఒక ఆమె. వాళ్ళ స్థితి నాకు తెలుసు, మా ఊరిలోనే. వాళ్ళ చాలా దీనస్థితి, మాకు దూరపు బంధువులు, చాలా దీనస్థితి. నేను నమ్ముకోక క్రితం ప్రభువుని నమ్ముకుందామే, కానీ వెళ్ళింది, బాప్తిసం తీసుకుంది, చాలా గంటలు గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేది. దేవుడు ఆమెకి ఇద్దరు మగ బిడ్డలు. దేవుడు ఆమెను చాలా ఆశీర్వదించాడు. టాటా కిండిని తీసి దేవుడు డబల్ స్టేర్ బిల్డింగ్ని ఇచ్చాడు.
ఇద్దరు పిల్లలు పెద్ద ఏమీ చదువుకోలేదు, కానీ ఇద్దరు వేరే దేశాల్లో సెటిల్ అయ్యారు, విత్ ఫ్యామిలీలతో సెటిల్ అయ్యారు. దేవుడు అంతగా ఆశీర్వదించాడు, కానీ ఎప్పుడు దేవుణ్ణి మహిమపరచడం నేను చూడలేదు. గుడి మానేసింది, దేవుని విడిచిపెట్టింది, ఇప్పుడు మళ్ళీ తాయిత్తులు యంత్రాలు అనుకుంటూ తిరుగుతుంది. ఎంత భయంకరమైన పరిస్థితో కదా, ఎంత భయంకరమైన పరిస్థితో కదా. ఆలోచన చేయండి. ఎక్కువైపోతే దేవుణ్ణి మరిచిపోతారు. మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈరోజు ఆమె ఒక రోగి అయి మంచం మీదే ఉంది. అలాగా ఇంకా ఇప్పటికీ తాయితులు కట్టుకుంటూ యంత్రాలు గుమ్మాలకి పెట్టుకుంటూ భయంకరమైన పరిస్థితులు ఆమె నడిపించబడుతూ చూస్తూ ఉంటే నాకు చాలా వేదన అనిపించింది. నిజమే, ఒకప్పుడు తాటాకిల్లు ఉన్నప్పుడు, ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో, భర్త ఆటో నడుపుకున్న పరిస్థితిలో దేవుడు ఎంత దీవించాడు కదా. బిడ్డల్ని దీవించాడు, కుటుంబాన్ని దీవించాడు. ఇవన్నీ మరిచిపోయి మరలా దేవునికి దూరం అయిపోయి జీవిస్తుంది. ఎంత భయంకరమైన పరిస్థితి. చాలామంది ఈ లోకంలో ఉన్న వాటి కొరకే దేవుణ్ణి వెంబడిస్తున్నారు. ఈ లోకంలో డబ్బు కోసం, ఈ లోకంలో ఆస్తి కోసం, ఈ లోకంలో భోగభాగ్యాల కోసం, వీటి కోసమే మనం భక్తి చేస్తే పౌలు అంటాడు, నాకంటే దౌర్భాగ్యుడు లేరు. అమ్మా, నువ్వెందుకు ప్రభుని నమ్ముకున్నావంటే, అయ్యా నేను పలానా రోగంతో ప్రభు సన్నిధికి వచ్చాను, నాకున్న పలానా అప్పులు ప్రభువు తీర్చాడని నేను ప్రభుని నమ్ముకున్నాను. చూడండి, ఒక మాట ఆలోచన చేయండి. దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. నీకున్న ప్రతి పరిస్థితిని ఆయన ఏదైనా చేయగలడు, తారుమారు చేయగలడు. ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి రావాలంటే ఏదో ఒక సమస్యతో ప్రభు దగ్గరికి తీసుకొస్తాడు. ఈరోజు చాలామంది ఎక్కడ ఉండిపోతున్నారంటే అక్కడే ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థతలు, మహత్కార్యాలు అక్కడే ఉండిపోతున్నారు. దేవుడు కార్యం చేస్తే అయ్యి బాబాయ్ దేవుడు అంత గొప్పోడు లేడండి అని చెప్తారు. ఒకవేళ నీ ప్రార్థనకి కొంచెం జవాబు లేట్ అయిందనుకోండి, దేవుడు మాకేం చేశాడండి, దేవుణ్ణి నమ్ముకున్నామండి, ఇలా చేసామండి, ఇన్ని వారాలు గుడికి వెళ్ళామండి. వారాలు గుడికి రావడం కాదు, దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? నీ మనస్సు దేవుడికి ఇస్తావని. ఏది ముఖ్యం? శరీరం ముఖ్యమా, మనస్సు ముఖ్యమా? మనస్సు ముఖ్యం. నీ మనస్సు దేవుని చేతిలో పెట్టు, నీ హృదయాన్ని దేవుడికి ఇవి, నీ ఆత్మని దేవుని చేతిలో పెట్టు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల్ని నిన్ను విడిచిపెట్టిన, మనుషులు నిన్ను తృణీకరించిన, నీ దగ్గర డబ్బు ఉంటే అందరూ నీ చుట్టూ చేరిపోతారు, నీ దగ్గర ఏమీ లేకపోతే ఎవడు నిన్ను పట్టించుకోడు. కానీ నా ప్రభువు అలాంటోడు కాదు, నేను ఆరాధించే నా ప్రభు అలాంటోడు కాదు, నేను ప్రకటించే నా యేసు అలాంటోడు కాదు. ఏమి ఉన్నా లేకపోయినా ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. హల్లెలూయా. ఏమున్నా లేకపోయినా ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు. ఏమున్నా లేకపోయినా సమస్తము నీ జీవితంలో చేయగల దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 11వ వచనం. నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడు. నిన్ను ఆశీర్వదించిన దేవుణ్ణి మరిచిపోకుండా జాగ్రత్త పడు. నిన్ను దీవించిన దేవుణ్ణి మరిచిపోకుండా నువ్వు జాగ్రత్త పడు. ఎందుకు అంటే ఐగుప్తు దాసత్వం నుంచి దేవుణ్ణి విడిపించాడు, సాతాను చేతిలోంచి దేవుణ్ణి విడిపించాడు, నరకానికి వెళ్ళిపోయే నిన్ను దేవుడు విడిపించాడు. కాబట్టి నువ్వు మరలా వాడి దాసత్వంలో చిక్కుకోకుండా ఏమవ్వాలి? జాగ్రత్త పడు, జాగ్రత్త పడు. నరకానికి వెళ్ళిపోయే నిన్ను దేవుడు ఏం చేశాడో తెలుసా? పాపములో ఉన్న దేవుడు నిన్ను ఏం చేశాడో తెలుసా? విడిపించాడు. ఇప్పుడు విడిపించబడిన నీవు ఎలాగుండాలంటే జాగ్రత్తగా ఉండాలి. మరలా దుష్టుడు వస్తాడు, మరలా నిన్ను ఎత్తుకెళ్ళిపోవడానికి చూస్తాడు. ఇప్పుడు దుష్టుడు చూపు ఎవరి మీద ఉంటుంది చెప్పండి ఒకసారి. చూడాలి, ఇలా చూడాలి అందరూ. దుష్టుని చూపు ఇప్పుడు ఎవరి మీద ఉంటుంది? లోకం మీద ఉండదు. వాడి చేతుల్లోంచి విడిపించబడ్డ మన మీదే ఉంటుంది. ఎందుకో తెలుసా? మరలా మనం వాడికి ఎక్కడైనా దొరుకుతామేమో అని, మరలా మనం వాడికి ఎక్కడైనా వాడి చేతికి చిక్కుతామేమో. ఇప్పుడు వాడి చేతుల్లోంచి విడిపించబడ్డాం, వాడి చేతుల్లోంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు మరలా మనల్ని ఏం చేస్తాడంటే చిక్కించుకోవడానికి చూస్తాడు. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి?
ఐగుప్తులోంచి నువ్వు బయటకు, పాపములోంచి, నరకంలోంచి నువ్వు బయటకు వచ్చిన నువ్వు మరలా వాడి చేతి క్రిందకి వెళ్ళిపోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 15వ వచనం. 32:15. యెషూరును క్రొవ్వినవాడై కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. చాలండి, చాలు 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 చాలు. యెషూరును క్రొవ్వినవాడ. యెషూరును అంటే ఎవరు? అక్కడ ఫుట్ నోట్స్లో ఉంది చూడండి, ఇశ్రాయేలు. ఈ ఇశ్రాయేలు ఎవరు అంటే దేవుని ప్రజలు, దేవునికి ఇష్టమైన జనులు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ఏమైపోయాడంట? క్రొవ్విన వాడై కాలు జాడిస్తున్నాడంట. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసిన అద్భుతాలు అన్నీ మర్చిపోయి మరలా లోకంలో కలిసిపోతున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి! దేవుడు చేసిన కార్యాలన్నీ మరచిపోయి క్రొవ్వినవాడై, ఓ మాటలో చెప్పాలంటే ఏమంటారు లోకంలో? మనం ఎవరి మాటన్నా వినకపోతే ఏమంటారు? కొవ్వెక్కిందా, ఒళ్ళు బలిసిందా అంటారు కదా. ఇక్కడ అదే అన్నాడు, యెషూరును క్రొవ్విన వాడే కాలు జారిపోయిందంట, మళ్ళీ నాశనానికి పరిగెడుతున్నాడంట, మళ్ళీ పాపంలో పడిపోయాడంట. చూడండి, రక్షించబడిన నువ్వు, దేవుని ప్రేమను తెలుసుకున్న నువ్వు దేవుని సహవాసంతో కట్టబడాలి, దేవుని సహవాసంలో అంటు కట్టబడాలి. అర్థమవుతుందన్న మాట? సంఘంలో చేర్చబడిన నువ్వు సంఘంతో ఏం చేయబడాలి? అంటు కట్టబడాలి. ఎప్పుడైతే సంఘానికి క్రమంగా వస్తావో, ఎప్పుడైతే సేవకులతో టచ్లో ఉంటావో, ఎప్పుడైతే సేవకుల సహవాసంలో నువ్వు ఉంటావో, ఇప్పుడు మనం ఏమవుతూ ఉంటామంటే సరిచేయబడతా ఉంటాం. మీ ఇంట్లో ఇత్తడి సామానం ఉంటుంది కదా, ఇత్తడి సామానం ఉన్నాయా లేవా? అందరిలో ఉంటాయి కదా, చిన్నయో పెద్దయో ఉంటాయి. అవి పూర్వం ప్రతి సంక్రాంతికి ఏం చేసేవాళ్ళం? అటక మీద నుంచి దించి వాటిని మళ్ళీ తెల్లగా తోమి వాడకపోయినా మళ్ళీ అటక మీద పెట్టేసేవాళ్ళు కదా సంక్రాంతి సీజన్లో. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం తోమేం కదా అని చెప్పి మళ్ళీ తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత సంక్రాంతి వచ్చినప్పుడు వాటిని అక్కడే ఉంచేవాళ్ళ? నో. మళ్ళీ అవి వాడకపోయినా మళ్ళీ వాటిని ఏం చేసేవాళ్ళు? మళ్ళీ అటక మీద నుంచి దింపి వాటిని చక్కగా చింతపండు వేసి తోమితే అవి ఎలాగా బంగారంలో, చింతపండు తగలగానే ఏమైపోద్ది? బంగారంలో మిలమిల మెరిసిపోతూ ఉంటాయి కదా. మన జీవితంలో కూడా ఎప్పుడో నేను బాప్తిసం తీసుకున్నాను కదా, ఎప్పుడో నేను వాక్యం విన్నాను కదా, ఎప్పుడో నేను గుడికి వచ్చాను కదా, సరిపోదు. ఈ చింతపండు ఎలాంటిదో తెలుసా? దేవుని వాక్యంతో సమానం. సేవకుడు, ఆ చింతపండు తోమేవాడు ఎవరో తెలుసా? సేవకుడు. ఈ సేవకుడు వాక్యంతో మనల్ని రుద్దుతూ ఉంటే మనము ఏమవుతాము అంటే తెల్లగా దగదగా మెరుస్తూ రేపొద్దున ప్రభు రాకట్లో మనం ఎత్తబడతాం. హల్లెలూయా. నెలకోసారి వెళ్తే సరిపోద్దులే గుడికి, వారానికి లేదంటే ఎప్పుడో పండగకి క్రిస్మస్కి వెళ్తే సరిపోద్దులే గుడికి. నో. ప్రతి వారము దేవుని సన్నిధిలో ఉండాలి. నువ్వు ప్రతి వారము కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో నువ్వు కనబడాలి. ఎన్ని పనులున్నా, ఎంత వ్యాపారం ఉన్నా, ఎన్ని ఉద్యోగాలున్నా దేవుని సన్నిధిలో మనము కనబడే వారంగా ఉండాలి. మొన్న ఎలక్షన్ టైం కదా, మంచి ఎలక్షన్ టైము. ఇంకా ఎలక్షన్స్ రేపు అనగా మాకు ఎలక్షన్ డ్యూటీస్ వేస్తారు కదా. మా మండల హెడ్ క్వార్టర్లో పెద్ద టెంట్లు వేసేసి మొత్తం ఆ మండలానికి ఎవరైతే ఎలక్షన్ డ్యూటీస్ పడ్డాయో వాళ్ళందరూ కూడా ముందు రోజు అక్కడికి వచ్చేయాలన్నమాట. అక్కడి నుంచి బస్సుల్లో గవర్నమెంటు వాళ్ళ డ్యూటీ ప్రదేశాలకి తీసుకెళ్తుంది. చాలామంది, వేల మంది జనం ఉన్నారు. ఎవరు మాకు ఎక్కడ పడింది చాలా హడావుడు ఆ రోజు ఆదివారం. ఎందుకంటే సోమవారం ఎలక్షన్ జరిగింది కదా, ముందు రోజు ఆదివారం. ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాను, ప్రార్థన పోతుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. అంత భయంకరమైన డ్యూటీలో ఉన్నా కూడా దగ్గరలో ఎక్కడ మందిరం ఉందో చూసుకున్నాను. ఆ ఆరాధన టైంకి నేను వెళ్ళాను, వాక్యం విన్నాను, వచ్చాను, అంతే.
నాకు అనిపించింది, నిజమే ప్రభువా, ఇలాంటి పరిస్థితిలో, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఆదివారం ఆరాధన పోతుంది అనుకున్న నాకు మరలా నువ్వు నీ సన్నిధిలో నేను ఉండడానికి, నీ సన్నిధిలో కనబడడానికి నువ్వు నాకు కృపిచ్చావు కదా ప్రభు అని నేను దేవుని స్తుతించాను. హల్లెలూయా. ఆదివారం ఎన్ని పనులున్నా సరే మనం పక్కన పెట్టాలి, దేవుని సన్నిధిలో మనము కనబడాలి. ఆదివారం నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడే సేవకుడు నిన్నేం చేస్తాడంటే వాక్యం అనే సబ్బుతో, వాక్యం అనే ఈ చింతపండుతో దేవుడు సేవకుడు ఏం చేస్తాడంటే నిన్ను తోముతాడు, నిన్ను రుద్దుతాడు. ఎప్పుడైతే నిన్ను దేవుడు ఆ వాక్యం అనే ఈ దీనితో మనల్ని మనము ఉదక స్నానము చేయించుకుంటామో, ఉదక స్నానము చేయబడతామో, దేవుని సన్నిధిలో మనము యుగయుగాలు కనబడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కంసాలి దగ్గర బంగారం కొలిమిలో కాల్చబడుతున్నప్పుడు, సుత్తితో కొట్టబడుతున్నప్పుడు అమ్మో నొప్పి, అయ్యో నొప్పి అంటే కనుక దాన్ని మనం కొనుక్కుంటామా? కొనుక్కుని మనం ధరించుకుంటామా? నో. మనకి కావలసిన షేప్లో అది వస్తుందా? మనకు కావలసిన విధంగా తయారవుతుందా? నో. అదేం చేస్తుంది? కంసాలివాడు కొలిమిలో వేసి ఎంత కాలిస్తే కాల్చబడే కొలది శుద్ధ సువర్ణంగా మారుతుంది. నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయని బాధపడుతున్నావా? నిందలు అవమానాలు గుండా వెళ్తున్నావా? బాధపడవలసిన అవసరం లేదు. దేవుడు నిన్ను శుద్ధ సువర్ణం వలె మార్చడానికి నీ జీవితంలో వాటిని అనుమతిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ద్వితీయోపదేశకాండం 32:15 అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేసేసాక దేవుని మరిచిపోయే వ్యక్తిగా నీవు ఉంటే గనక జాగ్రత్త, చాలా భయంకరమైన పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే, వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి, కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనైతిని. చాలండి, చాలు. ఏం చేశారంట? మహా ఎండకు కాలిన అరణ్యములో నేను మిమ్మల్ని ఏం చేశాను? స్నేహించాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న మన అందరము కూడా ఒకప్పుడు ఎవరు? అన్యులం కదా. నా దేవురు చాలా దూరం, మీ దేవురు చాలా దూరం కదా. కొంతమందిది పుట్టినూరు ఇది అయ్యి ఉండవచ్చు, కొంతమంది వేరే ఊరు నుంచి అత్తోరూరు ఈ ఊరు వచ్చి ఉండవచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఊరు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాంతం, ఒక్కొక్కరిది ఒక్కొక్క కులం, ఒక్కొక్కరిది ఒక్కొక్క మతం. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే మహా ఎండకు కాలిన అరణ్యములో దేవుడు మనల్ని అందరినీ స్నేహించాడు, ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు దేవుడు మనతో. ఇప్పుడు దేవుడు మనతో ఫ్రెండ్షిప్ చేసుకొని ఆయన ఏం చేశాడు? ఆకలిగా ఉన్నప్పుడు మనకు ఆహారం పెట్టి, శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నిందల్లో అవమానాల్లో ఉన్నప్పుడు ప్రతి విషయంలో దేవుడు మనకి సహాయం చేసి దేవుడు ఏం చేశాడంటే మనల్ని అందరినీ ఇలా సంఘముగా కట్టాడు కదా. ఇప్పుడు సంఘముగా కట్టబడిన మనం ఏం చేస్తున్నామంట? చదవండి, అక్కడ అంటున్నాడు తిని తృప్తి పొంది. చూడండి ఇప్పుడు ఏమొచ్చిందంటే మనలో గర్వం వచ్చేసింది. తర్వాత దేవుణ్ణి మరిచిపోయాం. ఎప్పుడైతే గర్వం వచ్చిందో తర్వాత మనం ఏమైపోయామో తెలుసా? దేవుణ్ణి మరిచిపోయాం. ఆలోచన చేయండి. ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఎరుగక పూర్వం నీ స్థితి ఎలాగుందో, దేవుణ్ణి ఎరుగక క్రితం నువ్వు ఎలాగున్నావో, ఇప్పుడు దేవుణ్ణి ఎరిగాక నీ స్థితి ఎలాగుందో గుర్తుపెట్టుకోవాలి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి నమ్ముకోక క్రితం నీ జీవితం ఏంటి? నీవు దేవుణ్ణి ఎరుగక పూర్వము నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నువ్వు దేవుణ్ణి ఎరుగక క్రితము నీ జీవితం ఎలాంటి భయంకరమైన స్థితి? ఇప్పుడు దేవుణ్ణి ఎరిగాక నువ్వు ఎలాగున్నావు? చూడండి, దేవుణ్ణి మనము మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి అంటే ఈ 2 విషయాలు ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 విషయాలు ప్రతి మనిషి గుర్తుపెట్టుకుంటే మన జీవితంలో ఎప్పుడు మనం దేవుని విడిచిపెట్టాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏం గుర్తుపెట్టుకోవాలి?
చాలామంది దేవుని విడిచిపెట్టేయడానికి గల కారణం ఏంటంటే ఇది గుర్తుండట్లేదు. ఏమీ లేనప్పుడు దేన స్థితిలో సంఘాన్ని విడిచిపెట్టలేదు, దేన స్థితిలో సేవకుని విడిచిపెట్టలేదు, దేన స్థితిలో దేవుణ్ణి మరిచిపోలేదు. కాబట్టి దేవుడు నీ నమ్మకత్వాన్ని చూసి దేవుడు నీ స్థితి మొదట కొంచెమే ఉన్నా తొదక నిన్ను మహాభివృద్ధి చేశాడు కదా. కానీ కొంచెం అభివృద్ధి అయ్యేసరికి, కొంచెం అప్పులు తీరిపోయేసరికి, నీ కుటుంబం ఒక ఉన్నత స్థితిలో కనబడేసరికి నువ్వేమైపోతున్నావంటే దేవుణ్ణి కొంచెం 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 పక్కన పెడుతున్నావు. సేవకుడితో ఉన్న అటాచ్మెంట్ తగ్గిస్తున్నావు. అమ్మో, పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఏమంటే ఏమ్మా ఆదివారం గుడికి రాలేదని అడుగుతారు. పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఉపవాస ప్రార్థనకు రాలేదేంటి అని అడుగుతారు. కాబట్టి జాగ్రత్తగా సేవకులతో అటాచ్మెంట్ తగ్గిపోతుంది నీకు, జాగ్రత్తగా తగ్గిపోతుంది నీకు. గర్వం పెరిగిపోయింది నీలో, మందుడు అయిపోతున్నావు, బలిసిపోతున్నావు, కొవ్వు పట్టిపోతుంది నీకు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన దేవుణ్ణి నువ్వు మరిచిపో. నీ పూర్వపు స్థితి ఏంటో నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. పూర్వం నువ్వు ఎలాంటి స్థితిలో నువ్వు గుడికి అడుగు పెట్టావో, ఎలాంటి స్థితిలో ఉండగా నువ్వు దేవుని మందిరంలో అడుగు పెట్టావో, ఇప్పుడు దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదించాడో ఈ రెండు పరిస్థితులు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ మధ్య ఒక సాక్ష్యం నేను ఒక దైవజనుడు చెప్తుంటే, సేవకుడు ఒక ఇంటికి వెళ్ళాడంట. ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను. సేవకుడు ఒక ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ విశ్వాసి చాలా సుందరమైన భవనాన్ని కట్టుకున్నారు. కట్టుకుంటే ఆ ఇంట్లో ఒక ప్రత్యేకమైన గది ఉందంట. ఏ గది? ఒక ప్రత్యేకంగా ఒక గదిని పెట్టుకున్నారు వాళ్ళు. దానికి వాళ్ళు ఏమని పేరు పెట్టుకున్నారంటే ప్రేయర్ రూమ్ అని పేరు పెట్టుకున్నారు. అంటే ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన గది. మనం హైందవులుగా ఉన్నప్పుడు పూజ గది ఎలా ఉండేదో మనకి అలాగా వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు కాబట్టి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా గదిని పెట్టుకున్నారు. ఆ గదిలోనంట సేవకుడు ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక ఫోటో కనబడిందట. ఫోటో కనబడగానే సేవకుడికి ఆ ఫోటో చూసి భయం వేసిందంట. ఏంటి ఈ ఫోటో పెట్టుకున్నారేంటి, ఇలా ఉందేంటి, ఇది ఎంత భయంకరంగా ఉందేంటి అని భయం వేసిందంట. అప్పుడు ఆ ఇంటావుని పిలిచి సేవకుడు అన్నాడంట, అమ్మ ఈ ఫోటో ఏంటి ఎంత భయంకరంగా ఉంది అంటే, అప్పుడు ఆమె సాక్ష్యం ఇస్తుందంట, అయ్యా నేను ప్రభువుని ఎరగక ముందు ఒక భయంకరమైన వ్యాధితో, ఒక భయంకరమైన రోగంతో నేను అలా ఉండేదాన్ని. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాక దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాక ఇదిగో కనిపిస్తున్నాను కదా, ఇప్పుడు నేను ఇలాగున్నాను. ఆ ఫోటోని చూసినప్పుడల్లా నా పూర్వస్థితి నాకు గుర్తొస్తుంది. ఒకవేళ ఎక్కడైనా నేను దేవుణ్ణి మర్చిపోతానేమో, ఒకవేళ ఎక్కడైనా నేను దేవునికి దూరం అయిపోతానేమో అని చెప్పి ఆ ఫోటో నేను పెట్టుకున్నానయ్యా. మన జీవితంలో కూడా పూర్వపు స్థితి మనకి గుర్తుండాలి. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు మందిరానికి అడుగుపెట్టావు, ఎలాంటి స్థితిలో నువ్వు సేవకులకి పరిచయం అయ్యావు, ఎలాంటి స్థితిలో సేవకులు నీ కొరకు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. ఇప్పుడు దేవుడు నిన్ను సేవకుడు ప్రార్థన ఆలకించి నీ నమ్మకత్వాన్ని చూసి దేవుడు నేను ఎంత ఆశీర్వదించాడు. చాలాసార్లు ఆశీర్వదించబడ్డాక సంఘాన్ని విడిచిపెట్టేస్తాం. మనకు మంచి శాలరీలు వస్తే సంఘాన్ని విడిచిపెట్టేస్తాం. దేన స్థితిలో నమ్మకత్వం కలిగి ఉంటాం. కానీ ఏదో మనుషులు ఏదో అన్నారని, లేదంటే మన పక్కోళ్ళు ఏదో అన్నారని, మన తోటి విశ్వాసులు ఏదో అన్నారని చెప్పి మనము కొన్నిసార్లు దేవుని మీద సనుగుతాం, దేవుని మీద కొనుగుతాం, దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. ఆలోచన చేయండి, నీ భక్తి నీదే. హల్లెలూయా. ఎవరి కోసమో మనం భక్తి చేయట్లా, మన కోసమే మనము భక్తి చేస్తున్నాం. కాబట్టి దేవునికి మొట్టమొదటిగా ఎవరికి నమ్మకత్వం కలిగి ఉండాలి? దేవునికి. రెండవదిగా సంఘానికి నమ్మకత్వం కలిగి, మూడవదిగా సేవకునికి మనము నమ్మకత్వం కలిగి ఉండాలి. మీకోసము ఉపవాసం ఉండే సేవకుడు, మీకోసం కన్నీరు కార్చే సేవకుడు, మీకోసము కడుపు మార్చుకొని దేవుని సన్నిధిలో ప్రలాపించే సేవకుడిని మనం మర్చిపోకూడదు, దేవుణ్ణి మనం మర్చిపోకూడదు, సంఘాన్ని మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. ఆగూరు అంటున్నాడు, వ్యర్థమైన వాటి నా జీవితంలో, అబద్ధము నా జీవితంలో లేకుండా సహాయం దయచేయండి. ఎక్కువైపోతే నేను మర్చిపోతాను, తక్కువైపోతే నేను దూషిస్తాను ప్రభువా, తగినంత నాకు దయచేయండి. ఈ రోజు నుంచి మనం ప్రార్థన చేయాలి. ఆగూరు వలె మనము రెండు విషయాల్లో మనం ప్రార్థన చేయాలి. ప్రభువా
నేను ప్రాణముతో ఉండగానే, నేను బ్రతికుండగానే నా మనవులు నీ దృష్టికి అంగీకారములు అవ్వాలి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసి